థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మశ్రీ పత్రి గారికి, స్వర్ణమాల మేడంకి ప్రణామాలు. మన స్టేజ్ మీద ఉన్న మాస్టర్స్కి, ముందున్న మాస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణమాల మేడం బర్త్డే కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు మేడంకి. సో ఈరోజు ర్యాలీ చూసారు ఎంత అద్భుతంగా ఉంది. మేము కౌంట్ చేసుకుంటే 25 ప్లేసెస్ నుంచి వచ్చారు, ఇంకా ఎక్కువే వచ్చి ఉండొచ్చు. మరి ఎవరి ప్లేస్లు వాళ్ళు నదులుగా చూసుకుంటే నది ఒకటి పారుతూ పారుతూ అన్నీ కలిసి ఏకమైనప్పుడే సముద్రం అవుతుంది. అంటే తన అస్తిత్వాన్ని కోల్పోయినప్పుడే అది సముద్రంగా మారుతుంది. సో మనం కూడా ఏకత్వంలోనే సంపూర్ణమవుతాం. సో ఈ సముద్రం మహాసముద్రంగా మనం ఉండాలి అంటే ఎప్పుడు ఏకత్వంలో ఉండాలి. ఎందుకంటే ఏకత్వంలో శక్తి ఎక్కువగా ఉంటుంది, తక్కువ పనిలో అంటే తక్కువ శ్రమతో ఎక్కువ పని నడుస్తుంది. సో మనం ఎన్ని బ్యాచెస్గా ఉన్నా అది విచ్ఛిన్న శక్తిగా ఉన్నదనుకోండి, ఏకత్వంలో లేదనుకోండి, సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, అక్కడ శక్తి ఉండదు. ఎప్పుడైతే అందరూ కలిసి ఏకత్వంలో ఉంటారో ఆ ఎనర్జీయే అన్ని పనులు చేసి పెడుతుంది. మన పత్రిజీ కూడా అదే కోరుకున్నారు, ఏకత్వాన్నే. సో కాబట్టి మనం ఏకత్వంగా ఉంటేనే, పిఎస్ఎస్ మూమెంట్ అంతా ఏకత్వంలో ఉంటేనే మిగిలిన ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఇందులో కలుస్తాయి. మనం ఏకత్వంలో లేకపోతే వారికి మనం ఆదర్శంగా ఉండలేము. కాబట్టి అందరము దయచేసి మనందరం కలిసి అన్ని పనులు చేద్దాం. పత్రిజీ ప్రాజెక్ట్స్ అన్నీ మనయే. సో కాబట్టి అన్నీ మన బాధ్యతగా తీసుకొని మనవంతుగా పనిచేసుకుంటూ ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు ఇక్కడ ఈ ర్యాలీ జరగడం చాలా అద్భుతంగా ఉంది. మరి ఎక్కడెక్కడి నుంచో మాస్టర్స్ వచ్చి వారు అద్భుత సందేశాన్ని ఇస్తున్నారు. మరి గద్దర్ గారు అద్భుతమైన పాటలతో అల్లరించారు. మరి శాకాహారం గురించి అద్భుతంగా తీసుకెళ్లారు. పత్రిజీ ఏకైక లక్ష్యం అంతా ప్రపంచం అంతా శాకాహారయుతం అవ్వాలనే. నువ్వు ఎంత పెద్ద అన్న కానీ, ఎంత పెద్ద ధ్యానివి కానీ, నువ్వు శాకాహారి అయితేనే నేను కాళ్ళ మీద మోకరిల్లుతానని చెప్పారు. ఎందుకంటే భూమాత ఈ మూగజీవుల బాధతోటి అలా బాధపడుతుంది. దాన్ని మనం ముక్తి చేయాలంటే అంతా శాకాహారం ఏం చేయాలి. జై పత్రిజీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ నీలిమ మేడం గారు. థ్యాంక్ యూ. మనము ర్యాలీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి అతిథుల సందేశాలు ఉంటున్నాయి. మరి భోజనాలు కూడా ఉంటాయి. దీని తర్వాత మనం భోజనాలు ఎన్ని గంటలకు చేద్దామో సార్ చెప్పుర్రి. 2 గంటలకు చేద్దామా, 2:30కి చేద్దామా? ఎందుకంటే మీ టైమే ఇంపార్టెంట్. మీరు ఎప్పుడంటే నేను అప్పుడు ఇక్కడ ఆపేస్తాను స్టేజ్ మీద. మళ్ళీ తర్వాత భోజనాల తర్వాత మళ్ళీ కార్యక్రమం పెట్టుకుందాం. 2 గంటలకు చేద్దామా, 2:30కి చేద్దాం భోజనం? మీరు అన్నమాట ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే అది వరకు మీరు కదలకూడదు, లేవకూడదు. మీ నుంచి క్లారిటీ తీసుకుంటున్నా. నేను ఆ 2 గంటలకు నేను మైక్ లోడ్ చేసేస్తాను. అది నా జిమ్మదారి. 2:02:30 2 ఓకే. అందరికీ థ్యాంక్ యూ. 2 గంటల దాకా టోకా లేదు, మాట్లాడవచ్చు, హాయిగా మాట్లాడవచ్చు. కాబట్టి మరి మా ఖమ్మం నుంచి వచ్చినటువంటి హనుమంతరావు గారు, పిఎంసి వన్ ఆఫ్ ద ట్రస్టీ, మా అన్న ఆయన, వీళ్ళంతా నాకు ఎట్లా పుట్టిరంటే తోడబుట్టినా పర్వాలేకుండే, తర్వాత ధ్యానంలో పుట్టిన వీళ్ళంతా. ఆయన పోలీస్ అయినా ఎప్పుడు బెదిరిస్తూ ఉంటాడు. మా ఆనంద్ ప్రసాద్ అన్నట్టు అన్న ఆయన రిటైర్డ్ అయిన కానీ ఆయన మర్చిపోయినాడు. ఆయన పోలీస్ డ్యూటీలో ఉన్నా అనుకుంటాడు. ఇంకా ఇప్పటికీ లాఠీ పట్టుకొని ఆడిస్తూ ఉంటాడు. ఎప్పటికీ ఏడ నిద్ర కూడా పోనీయరు వీళ్ళు. మా హనుమంతరావు అన్న గారి సందేశం. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి ఎక్కడ శాకాహార ర్యాలీ ఉంటే అక్కడ మనం పండగ చేసుకుంటాం. మనకి పండగ ఏంటి? ధ్యానుల కంటే శాకాహారం. మన గురువుగారు ఏం చెప్పారు మనకి? ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ఈ 3 మన లక్ష్యాలు. ఈ భూమి మీద మనం చేయవలసిన ఏం పనులు అంటే ఈ 3 పనులు. మరి ఇవన్నీ చేయాలా వద్దా? చేయాలి. మరి గట్టిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి క్లాస్ కొట్టుకుందాం. సుదీర్ఘంగా మరి 35 సంవత్సరాలు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లతో కలుపుకొని ఈ భూమి మీద ప్రతి జీవి కూడా పడాలని, ప్రతి మానవుడు ఒక బుద్ధుడు కావాలని చెప్పేసి ఆయన కోరుకోడు. ఆయన లక్ష్యాలే మన లక్ష్యాలు. మరి ఆయన లక్ష్యాలని మనం తీసుకెళ్లాలంటే ఎక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగినా, మరి ఎక్కడ
ధ్యాన మహాచక్రాలు జరిగినా, ఎక్కడ యజ్ఞాలు జరిగినా మనం అందరం కూడా దాంట్లో పాల్గొనాలి. ఆ పాల్గొన్నప్పుడే మనం వారి యొక్క రుణాన్ని మనం తీర్చుకున్నట్టయితే. మరి అదేవిధంగా రేపు తిరుపతిలో జరుగుతున్న ధ్యాన యజ్ఞానికి మనమందరం కూడా పాల్గొనాలి, అక్కడికి వెళ్ళాలి. ఆ యజ్ఞంలో ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. మరి ఇందాక చెప్పారు బాలకృష్ణ గారు, ప్రపంచ శాంతి కోసం మనం చేస్తున్నామని చెప్పేసి. ఆ యజ్ఞం ఇప్పుడు మన లక్ష్యం ఏముందంటే, ఆ యజ్ఞమే ఇప్పుడు మన ముందుండే లక్ష్యం. అది చేసుకోవాలి తప్పనిసరిగా మనం అందరం కూడా. మరి అక్కడ బుక్స్ కూడా ఉన్నాయి, కొన్ని బుక్స్ బయట పెట్టారు. మరి ఆ యజ్ఞానికి సంబంధించిన బుక్స్, ఆ బుక్స్ తీసుకోవచ్చు. మరి మనవంతు కర్తవ్యంగా మనం ఏం చేయాలంటే, మనం ఎంత అవకాశం ఉంటే అంత ఆ యజ్ఞంలో పాల్గొనాలి. శారీరకంగా పాల్గొనాలంటే శారీరకంగా, మరి మనస్సుతోనైతే మనసుతోని, మరి డబ్బుతోనైతే ఆర్థికంగా డబ్బుతోని మనం పాల్గొనాలి. మనం పాల్గొనకపోయినా కూడా అక్కడ జరిగింది, ఆ సృష్టిలో ఉంది, ఆ యజ్ఞం జరగాల్సింది ప్రపంచ శాంతి కోసం. మనం పాల్గొంటే దానికి మనం దాంట్లో ఉంటే మన అదృష్టం. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. మా హనుమంతరావు అన్న చెప్పింది ఏంటంటే, ధ్యాన మహా యాగం యజ్ఞం యొక్క పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు మన బాలకృష్ణ గారి చేతుల మీదుగా మనం ఇస్తాం. అది 2 గంటలకు పెట్టుకుంటాం ప్రోగ్రాం. ఎందుకంటే ఒకసారి గుర్తుంచుకోండి, మనము ఆ బుక్కులు తీసుకొని పోయి ఒక మనిషితో ఒక 100 రూపాయలు రాపిస్తే వాళ్ళ కర్మలు తొలిగిపోతాయి. ఎవరి 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళే. ఆ 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళ కర్మలు తొలగిపోతే ఏమవుతుంది? వాళ్ళు ధ్యానంలోకి వస్తారు. మరి ప్రపంచమంతా ధ్యానమయం కావాలని మనం కోరుకుంటున్నాం. మరి అందరు ఇళ్ళకి రావాలంటే ఏం చేయాలి? అందరి దగ్గరికి పోయి 100 రూపాయలు అడుక్కోవాలి. మన పని అది. మన పత్రిసారి ఇచ్చింది పెద్ద జోలే. మనోళ్ళు చూడు, మన ఖమ్మంలో హనుమంతరావునికి ఇట్లా జోలే పట్టుకున్నారు వాళ్ళు. ఒకరోజు జోలే పడితే 80,000 రూపాయలు వచ్చినాయి జోలేడ. నిన్న 2 గంటలు జోలే పడితే 20,000 రూపాయలు వచ్చినాయి. జోలే పడుతున్నారు ఆఖరికి వస్తే. అంటే ఒకసారి గుర్తుంచుకోండి, ఎందుకంటే సాయిబాబా కూడా భిక్ష పట్టుకోండి. ఎందుకు పట్టుకోండి? ఆయన ఎదుటి వాళ్ళ కర్మలు తీసేయడానికి. ఆయన ఏదంటే అది ఇచ్చే శక్తి ఉన్నప్పుడు ఆయనకేమైనా భోజనం కరువు పోయిందా? ఆయన ఎందుకు పోయిండు? అందరి ఇళ్ళ కంటే వాళ్ళ కర్మలు తొలగించడానికి. మనం కూడా సాయిబాబా లాంటి వాళ్ళమే, కానీ మనకు అర్థమైతే లేదు. మనం సాయిబాబా అన్న సంగతి మనం మర్చిపోయాం. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? బాలకృష్ణ గారి చేతుల మీద బుక్కులు ఇస్తారు. 1, 2, 3, 10 బుక్కులు తీసుకోవచ్చు. ఎవరు ఎంతమంది ఉంటే అంతమంది దోస్తాన్ చేయాలి మనం. వాళ్ళతోటి 100 రూపాయలు రాపించుకుంటే వాళ్ళు మన మాట వింటారు. వాళ్ళ కర్మలు పోతాయి. కాబట్టి అందరు కర్మలు తీసేసి అందరినీ ధ్యానంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. అందరు సైలెంట్గా ఉన్నారు ఇప్పటిదాకా. మనమే సైన్యం, పత్రిసారి సైన్యం మనం అంటే అదే. ఓకే, మరి పులి రామ్మోహన్ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన పత్రిజీ ధ్యాన మహాయాగానికి గత సంవత్సరం 23లో ఆ చైతన్య రథాన్ని తీసుకొని అన్ని పిరమిడ్లకు వచ్చిండు ఆయన. ప్రతి పిరమిడ్ దాదాపు 90% అటెండ్ చేయగలిగారు. ఎందుకంటే ఆ సమయంలో మరి ఆయన ఆ బాధ్యత తీసుకొని ధ్యాన మహాయాగానికి ఆహ్వానం ఈ తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు తిరిగిండు ఆయన. ఎంత గొప్ప మహానుభావుడు. మరి ఆయన సందేశం విందాం. వేదిక పైన ఉన్నటువంటి దేవుళ్ళకి, వేదిక ముందున్నటువంటి దేవుళ్ళకి, దేవతలకి అందరికీ శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి, ఇద్దరి పాద పద్మములకి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. నేను హైదరాబాద్. వృత్తిరీత్యా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో 38.5 years హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఏఈగా చేసి రిటైర్ అయ్యాను. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోకి వచ్చి 20 years కంప్లీట్ అయిపోయింది. సాక్షాత్తు నడిసే దేవుడితో 17.5 సంవత్సరాలు ప్రయాణం చేశాను. మరి పత్రిజీ గడ్డ, నిజామాబాద్ అడ్డ. చెప్పండి, పత్రిజీ గడ్డ ఎందుకు? పత్రిజీ సార్ నిజామాబాద్ జిల్లాలో జన్మ తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో పుట్టిన వాళ్ళందరూ నిజంగా చాలా 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 అదృష్టవంతులు. గట్టిగా క్లాప్స్, గట్టిగా క్లాప్స్. దేవుడు ఎవరి పక్షాన ఉంటారు? ధర్మపక్షాన ఉంటాడా, అధర్మపక్షాన ఉంటాడా? పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగింది. ఎవరి పక్షాన ఉన్నాడు కృష్ణ భగవానుడు?
అవునా? కృష్ణుడు మనం చూసామా? చూడలేదు. కృష్ణుడి చేతిలో ఏముంది? ఫ్లూట్ ఉందా? కర్ర ఉందా? కర్ర ఉంది. ఫ్లూట్ ఉంది. మరి ఇప్పుడు పత్రిజీ చేతిలో ఏముంటుంది మనం ఇప్పుడు వరకు చూసినంతకాలం? మరి ఈ భూమి మీద కలియుగ ప్రత్యక్ష కృష్ణుడు ఎవరు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. గట్టిగా క్లాప్స్, గట్టిగా క్లాప్స్. మరి పత్రిజీ అంటే ఏమిటి అనేది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. 2014లో గురూజీ 25 రోజులు తిరిగి నెలాఖరులో ఒక 4 రోజులు హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్ రాగానే నాకు ఫోన్ వస్తుంది, రామ్మోహన్ రావు సార్ హైదరాబాద్ వచ్చారు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆ తండ్రి కాళ్ళకి చక్రాలు ఉంటాయి. మరి ప్రతిరోజు రాత్రింబాళ్ళు తిరిగి వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం నేను వెళ్ళి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. సో ఆ సందర్భంగా రాగానే ఇంటిమేషన్ వస్తుంది. అదే సందర్భంలో 2014లో గురూజీ, సాయి కుమార్ రెడ్డి, మరి హైదరాబాద్ ఒక పిరమిడ్ మాస్టర్ ముగ్గురు కలిసి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాయ్పూర్లో ఒక 1 వీక్ ప్రోగ్రామ్కి వెళ్ళారండి. ఆ సందర్భంలో ఏమైందంటే గురూజీ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రోగ్రాం అవుతున్న దగ్గరలో బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన గురువుగారితో వెళ్ళినటువంటి ఒక మాస్టర్ మాకు ఒక తోడలుడు, మా జనార్దన్. ఆ మాస్టర్కి నేను రాత్రిపూట ఫోన్ చేసేవాళ్ళం, నేను మా భార్య హైదరాబాద్లో ఉండి. జనార్దన్ మరి వాళ్ళ గురూజీ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుంది, ఎలా ఉంది, మాస్టర్లు ఎంతమంది వచ్చారని చెప్పంటే ఆయన ఒకటే చెప్పేవాడు, ఈవేళ మేము 200-300 వస్తారనుకున్నాము, 1000-1200 మంది వచ్చారు. ఇట్లా గంగారెడ్డి గారి లెక్క పెద్ద పెద్ద ఫంక్షనాల్లో కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా 1000-1200 మంది వస్తున్నారు, వర్షం ఫుల్గా పడుతుంది అని చెప్పేవాడు. అప్పుడు నేను మా భార్య అనుకున్నాము, ఆ తండ్రి ఎక్కడ పాదం పెడితే అక్కడ వర్షం పడుతుంది. మరి ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు 2 విడిపోయినాయి. ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, అక్కడ ఎన్సీఆర్ గారు ఉన్నారు. ఇక్కడ వర్షాలు పడక తాగునీళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ తండ్రి కూడా ఇక్కడ పాదం పెడితే వర్షాలు పడతాయి కదా అని చెప్పి అనుకున్నాం. రెండో రోజు కూడా ఎక్కడ ఇంకొక ప్రోగ్రాం జరిగింది, సేమ్ సిచ్యువేషన్, మెసేజ్. మూడవ రోజు మధ్యాహ్నం 4 గంటలకు నాకు ఫోన్ వచ్చేసింది. ఏమిటాయంటే అక్కడ భారీ వర్షాల సందర్భంగా అక్కడ తిరగటానికి రూట్లన్నీ కూడా చెట్లు పడిపోయి జామ్ అయిపోయి వాడు ఇమ్మీడియట్గా రాయ్పూర్ నుంచి హైదరాబాద్కు ఫ్లైట్లో వచ్చేసారు. 4 గంటలకల్లా గురువుగారు దిల్సుఖ్నగర్లో ధ్యాన జగత్ ఆఫీసులో ఉంటారని ఫోన్ వచ్చింది. ఓకే, నేను వెంటనే ఆఫీస్ నుంచి బైక్ తీసుకుని దిల్సుఖ్నగర్ రావడం జరిగింది. గురువుగారు ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీసులో ఉన్నారు, దిల్సుఖ్నగర్ ఆఫీసులో. వెళ్ళినప్పుడు వాతావరణం చక్కగా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. ఆఫీసులో వెళ్ళినప్పుడు గురువుగారు రూమ్లోకి వెళ్ళినప్పుడు ఒక్కలే ఉన్నారు. ఏమయ్యా బాబు ఏంటి సంగతులు అన్నారు. అంతా ఓకే గురూజీ అన్న. ఏమన్నా ఉంటే చెప్పాయా, ఏమన్నా ఉంటే చెప్పవాయా, ఏమన్నా ఉంటే చెప్పవాయా అని 3 సార్లు అన్నారు. నాకు గుర్తు రాలేదు. ఏం గుర్తు రాలేదు? మేము గురూజీ మహారాష్ట్రలో నాగ్పూర్లో తిరిగి క్లాసులు చేస్తున్నప్పుడు మా కోబ్రదర్ చెప్పినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ వారికి షేర్ చేయాలి నేను. కానీ నాకు గుర్తు రాలే, నాకు మాయగా మేసింది. చెప్పంటే నేను చెప్పలేకపోయాను. ఏం లేదు గురూజీ అంతా ఓకే. ఎందుకంటే ఆయన దగ్గర మన ప్రాపంచంగా అదని ఇదని మాట్లాడితే మనకి చెంపచెళ్ళమంటుంది. కాబట్టి నేను అంతా ఓకే గురూజీ అని చెప్పాను. నేను ఆఫీసులోకి వెళ్ళేటప్పుడు వాతావరణం నార్మల్గా ఉంది. 1 గంట తర్వాత ఇలా సేవ చేస్తూ ఉన్నాను. ఏమయ్యా రామ్మోహన్ రావు అన్నారు. గురూజీ అన్నాను. ఏమిటయ్యా బయట శబ్దాలు వస్తున్నాయి, సౌండ్లు వస్తున్నాయి అన్నారు. నాకు వినపడలేదు. ఏమిటి ఇలా అంటున్నారు, ఒకసారి బయట పోయి చూడవయ్యా అన్నారు. సరే గురువుగారు చెప్పిన తర్వాత చేయాలి కదా. డోర్ తీసుకుని బయటకు వచ్చాను. ఇలా డోర్ ఓపెన్ చేయగానే నల్లగా చీకట్లు కమ్మేసి ఉరుములు మెరుపులు కుండపోత వర్షం పడుతుంది. ఎందుకు ఆ వర్షం పడుతుందని అప్పుడు చూసింగానే నాకు వెంటనే మైండ్లోకి వచ్చింది, అయ్యా తండ్రి నాగపూర్లో తిరుగుతున్నప్పుడు ఇలా ఎక్కడ తిరిగితే అక్కడ వర్షం పడుతుంది అనుకున్నాం కదా, మరి ఇక్కడ కూడా తిరిగితే వర్షం పడుతుంది అని మేము అనుకున్నాం కదా. నేను మర్చిపోయాను కదా. ఆయన మబ్బులు కమ్మించి మెరుపులు తెప్పించి భారీ వర్షం కురిపించి మరే నేనంటే ఏమిటో తెలుసుకోబిడ్డా అని చెప్పేసి నాకు తెలియపరిచారు. దట్ ఈజ్ పత్రిజీ. నేను ఎందుకు చెప్తున్నానంటమ్మా, ఈవేళ మనం అందరం కూడా ఎంత అదృష్టవంతులమంటే ఈ భూమి మీద సాక్షాత్తు నడిచే భగవంతుడితో మనం ప్రయాణం చేశాం. ఇది నమ్మాలి. ఎందుకంటే ఈవేళ చూడండి, కామారెడ్డిలో మన ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడిచింది, ఎంత అతలకుతలం అయిపోయింది. ప్రకృతి తలుసుకుంటే ఎట్లా ఓడలు ఏర్లు బండ్లు అట్లా చెప్తారు కదా, అట్లా మారిపోతూ ఉంటుంది. మరి ఈవేళ ప్రొద్దున్నే వస్తున్నప్పుడు కూడా ఎంతో మబ్బులు కమ్మేసింది. మరి ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది? పత్రిజీ సార్, దట్ ఈజ్ పత్రిజీ.
2012లో ఒకటి చెప్పారు, కడతాల్ యజ్ఞం జరగబోతుంది, వేలాది మంది వస్తారు, మరి వర్షాలు వస్తాయి ఏంటి అని చెప్పేసి ట్రస్ట్ సభ్యులు అడిగారు. మేము ఒక 50 మంది ఉన్నాం. పై పనులంతా నేను చూసుకుంటాను, కింద పనులు మీరు చూసుకోండి అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనం ఎప్పుడైనా ఇట్లాంటి లోక కళ్యాణ కార్యక్రమాలు ఎప్పుడైనా చేస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, గురియే గురువు. గురువు అంటే విశ్వాసం ఉండాలా. మనం భూమి మీద నడిచే దేవుడితో ప్రయాణం చేస్తాం. ఏదైనా ర్యాలీలు చేయాలనుకున్నప్పుడు అంతకు ముందు రోజు కుంభవర్షం పడినా కూడా, ఈవేళ ఆర్మూర్లో ఇంకొక శాఖాహార ర్యాలీ ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు కూడా ముందు రోజు వర్షం పడుతూ కూడా పడినప్పుడు కూడా మనం చేయాలనుకున్న రోజు వర్షం పడదు. ఇదే పత్రిజీ యొక్క పవర్. దయచేసి మనం అట్లాంటి భగవంతుడితో ప్రయాణం చేస్తున్నాం మిత్రులారా. మరి అలానే సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ప్రపంచ శాంతి. ఏంటి ప్రపంచ శాంతి? ప్రపంచ శాంతి అంటే మన ఆషామాషి ఉంటుంది. మరి కరోనా వచ్చింది, యావత్ ప్రపంచం అంతా ఎలా వణికిపోయింది. ప్రకృతి ఒక్కసారి కన్ను ఎర్ర చేసిందంటే మనం ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. మరి అలానే ప్రపంచ శాంతి కోసమే వేలాది మందితో అక్కడ ప్రత్యక్షంగా ధ్యానం జరుగుతుంది. మరి అలానే యూట్యూబ్ లైవ్లో కూడా అట్లానే ఆ టైంలో కోట్లాది మంది ప్రపంచ శాంతి కోసమే ధ్యానం చేస్తున్నారు. మరి అక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహతి ఆడిటోరియంలో ప్రతిరోజు 6 గంటల ధ్యానం ఉంటుంది. ఆ సందర్భంగా ఆ ధ్యానంలో అందరూ పాల్గొందాం. అందరూ మనసా వాచ కర్మణ దానికి చేతనైనదిగా దాన్ని కూడా సహాయం చేద్దాం. అందరూ కూడా తప్పనిసరిగా తిరుపతి రావాలి. చలో తిరుపతి, చలో తిరుపతి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్లందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించండి. థ్యాంక్ యూ సార్. ఒకసారి మనం భగవంతులమన్న సంగతి 10సారి గుర్తు చేసేదాకా ఎవరికి తెలియదు. నిజంగా భగవంతులమే. ఒకసారి గుర్తు చేసుకోండి, మనము ఆగస్టు 31 ర్యాలీ డిక్లేర్ చేసినాం. మొన్న కామారెడ్డి మునిగిందని వార్తలు వచ్చింది. భూమిరెడ్డి అన్న కామారెడ్డి మునిగిందని చెప్పారు కదా, రోడ్లు కొట్టుకపోయినాయని చెప్పి. అది ఎన్ని రోజుల కింద జరిగింది? 3 రోజులు. మరి ఆ 3 రోజులు ఈ 3 రోజులు అయితే ఏముంటుండే? ఆ వర్షము 3 రోజుల కింద కొట్టే వర్షము ఇప్పుడు కొడితే ఏమవుతుండే ఉంటే నాకు కొట్టొద్దా? మనం సంకల్పం చేసినాం, అయ్యా పత్రిజీ గారు మేము 31 నాడు ర్యాలీ తీస్తున్నాం. ఓకే, వర్షం ఎట్లా కొట్టాలి కానీ ముంగడి జరిపింది దానికి. ఈ రోజు కొట్టాల్సిన వర్షాన్ని ముంగడి జరిపేసిండు. లేదా ఆ ముంగడికి అంటే వెనుకకో ముంగడి జరుపుతారు వాళ్ళు. గురువులు వాళ్ళు ఏం చేస్తారంటే, మనం చేసే పని చేస్తే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మనకి ఎట్లా వానం జరిపే శక్తి మనకు లేదు కదా. పత్రిజీ గారు ఏం చేశారు, మా వారు 31 నాడు ర్యాలీ పెడుతురు కాబట్టి జర 3 రోజుల ముందే కొట్టుర్రి, లొల్లి క్లియర్ చేయరని చెప్పిండు ఆయన. అది ఆయన చేసే పత్రిజీ పని, అది మనం చేసే పని ఇది. మరి మన పిఎంసి ఛానల్, యూట్యూబ్ ఛానల్, ఇవాళ పిఎంసి శాటిలైట్ ఛానల్ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఆ ఛానల్లో పత్రిజీ గారి జ్ఞానాన్ని మొత్తం భద్రపరిచారు. ఎక్కడ? పిఎంసిలో. పిఎంసి శాటిలైట్ ఛానల్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో పత్రిజీ జ్ఞానాన్ని మొత్తము భద్రపరిచారు ఆ ఛానల్లో. ఆ భద్రపరిచే దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన ఆనందన్న. ఎందుకంటే ఆయన సారు చిన్నప్పటి నుంచే 7వ తరగతి అప్పటి నుంచే సార్తోటి చేయబట్టుకొని తిరిగిరు వీళ్ళు. కాబట్టి సారు జ్ఞానం అద్భుతంగా అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఏం చేసినంటే సారు జ్ఞానాన్ని మొత్తం ఆ ఛానల్లో భద్రపరిచి భవిష్యత్తు తరానికి ఇంకా 50 ఏళ్ళ తర్వాత కూడా ఆ జ్ఞానం రావాలంటే వచ్చే విధంగా తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి మన ఆనంద్ గారు. మరి ఆనంద్ గారి సందేశం కూడా విందాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నల్లగంగారెడ్డి సార్కి, గంగారామారావు సార్కి, ఇక్కడ ఉన్న ఈ జిల్లా వాసులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు. ఆర్మూర్లో 3 రోజుల యజ్ఞం చేశాం. అప్పుడు ఎంతమంది వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు? అదంతా గంగారెడ్డి సారు, వారి మిస్సెస్, మరి మన ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లందరి యొక్క సామూహిక శక్తితో మనం ఆ యజ్ఞం చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆ యజ్ఞానికి గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్, నేను ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. నా యొక్క మొత్తం జర్నీలో నా విజయానికి, నేను పొందిన విజయాలన్నింటికీ ఒకే ఒక కారణం ఏంటంటే గ్రాటిట్యూడ్.
అంటే ఏదైతే మనం ఇతరుల నుంచి పొందామో ఆ పొందిన ఆ వ్యక్తి పట్ల, నేను ఉదాహరణకు భూపతిరాజు అన్న ఉన్నాడు, ఆయన నుంచి నేను ఒక సహాయాన్ని పొందాను. ఆ సహాయాన్ని పొందినప్పుడు ఆయన పట్ల కృతజ్ఞతగా ఉండాలా వద్దా? గట్టిగా చెప్పండి. వినిపించట్లేదు ఎందుకు? వినిపించట్లేదు. ఏముండాలి? వినిపించట్లేదు. కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత ఉండడం వల్లే, కేవలం ఆ ఒక్క లక్షణం వల్లే నేను నా జీవితంలో ఎన్నో విజయాలు పొందాను. కృతజ్ఞత అన్న పదానికి గట్టిగా చెప్పకూడదు. మరి నేను ఒక మాంసాహారిని. ఒక పంది, గాడిద, కుక్క, కాకి తప్ప మిగతా జంతువులన్నీ పుట్టలో ఉన్నాయి. అట్లాంటిది ఈరోజు ధ్యానం నేర్చుకున్న తర్వాత 8వ తరగతిలో ధ్యానం నేర్చుకున్న తర్వాత 7వ తరగతి వరకు మాంసాహారం. పొద్దున్న లేస్తే పచ్చి గుడ్లు, పొద్దున్న లేస్తే చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, సాంబారు కాకులు కాదండి, సాంబారు కాకులు వేరే, కంజులు వేరే, కుందేళ్ళు వేరే. ఎన్ని తిన్నామో లెక్కే లేదు. అన్నీ ఎక్కడ లేవు, ఈ పొట్టలోనే ఉన్నాయి. ఒక మనిషి తన జీవిత కాలంలో, ఒక మనిషి శాకాహారి గనక అయితే, మాంసాహారి నుంచి భూమి మీద 11,000 జీవులు ఆనందంగా ఉంటాయంట. మరి ఈరోజు పత్రి సార్ తలపెట్టినటువంటి ఈ యజ్ఞం వల్ల ఎంతమంది శాకాహారులు అయ్యారు, ఎన్ని కోట్ల జీవులు ఈ భూమి మీద ఆనందంగా ఉన్నాయి. గట్టిగా చెప్పండి కొడదాం పత్రి సార్కి. ఈరోజు మనం ఇంత జ్ఞానవంతంగా జీవిస్తున్నామంటే కనీసం ఏమి తినాలో ఏమి తినకూడదో స్థితి నుంచి ఇది మాత్రమే తినాలి. నోట్లో నుంచి మాట్లాడితే ఆ వాక్కు అద్భుతంగా ఉండాలి. రోజు ధ్యానం చేయాలి. మన సత్యాన్ని మనం తెలుసుకొని ఈ భూమి మీద దేవుళ్ళలా నడయాడాలి, దేవుళ్ళలా జీవించాలి. ఇంతటి బ్రహ్మ జ్ఞానాన్ని హిమాలయాలలో సాధన చేసేటువంటి మునులు, యోగీశ్వరులు, ఋషీశ్వరులకు ధీటుగా పిరమిడ్ మాస్టర్లకు ఈరోజు జ్ఞానాన్ని బోధించి అటువంటి మాస్టర్లుగా, యోగులుగా, ఋషీశ్వరులుగా తీర్చిదిద్దిన పత్రి సార్కు మనం ఏమిచ్చుకోవాలి? మన గ్రాటిట్యూడ్ని ఎలా తెలియజేయాలి? గట్టిగా చప్పట్లతో తెలియజేద్దాం. అలాగే మాస్టర్స్, అదే పంథాలో ఈరోజు భూపతన్న ఇక్కడ ఉన్నాడంటే అక్క సపోర్ట్ లేకపోతే భూపతన్న ఇక్కడ ఉండగలుగుతారా? లేదు. ఒకవేళ తిరుగుతాను అంటే ఇంటికి పోయిన తర్వాత సినిమా ఉంటుంది. ప్రతి పురుషుడు సక్సెస్లో స్త్రీ ఉంటుంది, ప్రతి స్త్రీ సక్సెస్లో పురుషుడు ఉంటారు. బోత్ ఆర్ ఒక రైల్వే ట్రాక్. ఆ రైల్వే ట్రాక్ అద్భుతంగా ఉన్నప్పుడు ఆ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. అలానే ఇంకొక రైలు పత్రి మేడం. ఈరోజు అమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆర్మూరు నుంచి మనం గట్టిగా చప్పట్లతో విషెస్ చెప్తే వైజాగ్కు వినపడాలి. గట్టిగా అమ్మకి మనందరం లేచి నిల్చొని చప్పట్లు కొడితే బాగుంటుంది. పత్రి మేడంకి పుట్టినరోజు శుభాకాంక్షలు. పత్రి మేడంకి పుట్టినరోజు. పత్రి అమ్మకి పుట్టినరోజు. ఇది మన కృతజ్ఞత. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూర్చోండి. సో మాస్టర్స్, థియరీ మనం ఎంతో వింటాం. ఈ విన్నటువంటి థియరీ వల్ల, విన్నటువంటి విషయాల వల్ల ఇన్ఫర్మేషన్ ఈ బ్రెయిన్కి వస్తుంది. ఈ బ్రెయిన్లో ఉన్నది మనం కనుక ఆచరిస్తే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఏదైనా సరే, ఒకటి మనం ఒక మంచి విషయాన్ని విన్నప్పుడు దాన్ని
యాక్షన్లోకి తీసుకురావాలి, దాన్ని మనం పాటించడంలోకి తీసుకురావాలి. ఈరోజు మనందరం ఇంత ఆనందంగా జీవించడానికి పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞానం కారణం. పత్రి సార్ అద్భుతంగా ఆయన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ని పండించుకోవడానికి పత్రి మేడం ఎంతగానో కృషి చేశారు. కాబట్టి ఈరోజు మనందరం అమ్మకి మనం గ్రాటిట్యూడ్స్ తెలియజేసుకున్నాం. అలానే మన జీవితంలో మనం ఎదగడానికి, మన ఎదుగుదలకు కారణమైన ప్రతి వ్యక్తి పట్ల ఆ కృతజ్ఞత కనుక ఉంటే మనం ఎంత హైట్స్కైనా వెళ్తాం. దానికి పత్రి సారే కారణం. నేను ఈ లెసన్ నేర్చుకోవడానికి పత్రి సారే కారణం. పత్రి సార్ స్టార్టింగ్లో ప్రతి చిన్న విషయానికి ఆయనకి ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళు ఎక్కడ కనబడినా వెళ్ళి వాళ్ళ కాళ్ళు ముక్కేవారు. ఆయన వెళ్ళి వాళ్ళను పైన కూర్చోబెట్టి ఆయన కింద కూర్చునేవాళ్ళు. సో మాస్టర్స్, ఈ యొక్క క్వాలిటీ మన లోపల ఉంటే ఎన్ని విజయాలైనా మనిషిని వరిస్తాయి. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆర్మూర్కి ఎప్పుడొచ్చినా ఎనర్జీ ఎంత అద్భుతంగా ఉంటుందో. సో మనందరం చేస్తున్నటువంటి ఈ ర్యాలీ ఎన్ని మూగజీవాలు ఆనందపడతాయో, మన గొంతుక ఏంటంటే అవి చెప్పలేవు కాబట్టి మూగజీవుల గొంతుక పిరమిడ్ మాస్టర్స్ అయ్యారు. అంతటి గొప్ప మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పట్లు కొడతాం, గట్టిగా గట్టిగా ఇంకా 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 పిరమిడ్ మాస్టర్స్ అందరూ గొప్ప మాస్టర్స్. మాస్టర్స్, మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ 7 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. గట్టిగా చెప్పట్లు కొడతాం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి. మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నామా లేదా? సో 7 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ప్రజెంట్ 8వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఈ 8వ సంవత్సరానికి గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈ 8వ సంవత్సరంలో పిఎంసి నుంచి మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞాన్ని జరుపుకోబోతున్నాం. ఎక్కడ జరుపుకోబోతున్నాం? వినిపించట్లేదు ఎందుకు? లాస్ట్ వాళ్ళు ఎవరు చెప్పేది వినిపించట్లేదు. ఎక్కడ జరుపుకుంటున్నాం? తిరుపతి అంటేనే కలియుగ ప్రత్యక్ష దైవం. ఆ శ్రీమన్నారాయణుడు ఒక మానవ రూపంలో వచ్చి ధ్యానం చేసి, అది కూడా అఖండ ధ్యానం, జగన్నాయకుడిగా కలియుగ ప్రత్యక్ష దైవంగా సాక్షాత్కరింపబడినటువంటి పుణ్య ప్రదేశం ఆ యొక్క తిరుపతి తిరుమల. మాస్టర్స్, అటువంటి ఆ ప్రదేశంలో తిరుపతి అంటేనే ఎనర్జీ, శక్తి. ఆ ప్రదేశంలో మనం ధ్యానానికి పెద్దపీట వేసి అఖండ ధ్యానాన్ని నిర్వహించబోతున్నాం. మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు 3 గంటల సేపు అఖండ ధ్యానం. మళ్ళీ తిరిగి ఈవినింగ్ సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు మళ్ళీ 3 గంటల సేపు అఖండ ధ్యానం. మొత్తం ఒక రోజుకి ఎంతసేపు ధ్యానం? 6 గంటల సేపు ఒక రోజుకు ధ్యానం. గురువుల ప్రబోధాలు, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల సందేశాలు, మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క మెసేజెస్ అన్నింటి మేళవింపుతో అద్భుతంగా అంగరంగ వైభవంగా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం మనం జరుపుకోబోతున్నాం. మనం ఏదైతే పొందామో దానికి గ్రాటిట్యూడ్గా మనం స్పందించాల్సినటువంటి సమయం ఇది. ప్రతి ఒక్కళ్ళం దీని బాధ్యత మనం తీసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు ఇందులో భాగస్వామ్యులం అవుదాం. బాలకృష్ణ సార్ ఎంతో అద్భుతంగా చెప్పారు ఇందాక. ఒక్క రూపాయి అయినా సరే మన వంతుగా మనం ఈ యొక్క తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి మనం కాంట్రిబ్యూట్ చేద్దాం. అందరినీ మనం దీంట్లో ఇన్వాల్వ్ చేద్దాం. ఆ ఎనర్జీ వాళ్ళకి అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. మాస్టర్స్, ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు జరగబోయేటువంటి ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞానికి మీరందరూ
సకుటుంబ సపరివార సమేతంగా మీరందరూ తప్పకుండా రావాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. సో మాస్టర్స్, ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. తిరుపతి యజ్ఞం మరి కోసం మన బాలకృష్ణ సారు, ఆనంద్ అన్న, మరి అదేవిధంగా మన ఆనంద్ ప్రసాద్ అన్న అందరు రావడం జరిగింది. మరి వారి సందేశం ఇంకా ఉంటుంది. ఆ లోపల ఆ బుక్కులు మరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా మనం ఇవ్వడం జరుగుతుంది. దేనికోసం? తిరుపతిలో జరుగుతుంది ధ్యాన మహాయజ్ఞం, ప్రపంచ శాంతి కోసం పిఎంసి ధ్యాన యజ్ఞం. తిరుపతిలో జరుగుతుంది ధ్యాన మహాయజ్ఞం, ప్రపంచ శాంతి కోసం పిఎంసి ధ్యాన యజ్ఞం. రండి కదలి రండి కలసి రండి ఏకమై, రండి కదలి రండి కలసి రండి ఏకమై, ప్రపంచ శాంతి కొరకు వెలిగే ధ్యాన జ్యోతులై. మనమంతా ధ్యాన జ్యోతులంతా కలిసి ఏం చేయాలి? తిరుపతిలో యజ్ఞంలో మంట పెట్టాలి. యజ్ఞం అంటే ఇవే యజ్ఞాలు. యజ్ఞం అంటే మనం కూర్చుంటే ధ్యానంలో కూర్చొని యజ్ఞం చేసుడు కాదు. అందరి లోపల ఆ జ్యోతిని, ఆత్మజ్యోతిని వెలిగించడమే అసలైన యజ్ఞం. ఆ యజ్ఞానికి మనం నాంది పలుకుతున్నాం. ఇప్పుడు పిఎంసి ద్వారా మొట్టమొదటిగా తిరుపతిలో యజ్ఞం పెడతా ఉన్నాము. అందరికీ ఈ బుక్కులు తీసుకొని పోయి 100 రూపాయల నుంచి రాపిస్తే వాళ్ళ కర్మలు తొలగిపోతాయి. వాళ్ళ కర్మలు తొలగిపోతే వాళ్ళు ధ్యానంలోకి వస్తారు. కాబట్టి వాళ్ళ జ్యోతిని వెలిగించే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి అందరము మరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా 2 గంటల దాకా భోజనాలు వీళ్ళే అన్నారు కదా. 2 గంటల దాకా భోజనాలు వద్దని చెప్పారు. వద్దన్నలు భోజనం పెడతారా మీరు? మేము అయ్యా 2 గంటల దాకా మేము భోజనం చేయమని చెప్పారు. వాళ్ళు చేస్తారా? మీరు మాట ఇచ్చారు, కమిట్మెంట్ అయ్యారు నాతోటి. గుర్తుంచుకోండి, భూపతిరాజుతోటి కమిట్మెంట్ అయ్యారంటే ఈ జన్మలో మీరు మిస్ అయినా మళ్ళీ జన్మలు వస్తారు నాతో. గుర్తుంచుకోండి. అదో ఈ జన్మలో పోయేది కాదు. ఈ జన్మలో నాకు మాట ఇచ్చినట్టే మళ్ళీ జన్మలో కూడా వచ్చి 2 గంటలు కూర్చోవాల్సిందే. అది మీ ఇష్టం. ఓకే. బాలకృష్ణ గారి చేతుల మీదుగా మరి బుక్కులు తీసుకునే వాళ్ళంతా స్టేజ్ మీదకి రావాలి. కొంతమంది తీసుకున్న వాళ్ళు తీసుకోవద్దు. ఆల్రెడీ కొంతమంది చాలామంది తీసుకున్నారు. తీసుకునే వాళ్ళంతా రండి. మేడం రండి, రండి. సార్ చేతుల మీద తీసుకుంటే ఇంకో 4 బుక్కులు ఎక్కువ రాపిద్దాం. రండి ఒకరొకరు రావాలి. ఎందుకంటే ఒక యజ్ఞానికి మనమే నాంది పలుకుతాం. రాస్తాం. తర్వాత సార్ డాక్టర్ సీనాను తీసుకున్న పుస్తకం రావాలి. మా అన్న కోరస్ ఇస్తుంటాడు అప్పుడప్పుడు. అక్కడ నంబర్ రాయిస్తాను, నో ప్రాబ్లం. దయానంద్ గారికి, మా దయానంద్ గారు కూడా తీసుకుంటాడు. మళ్ళా అక్కడ ఎక్కడైనా రాయించవచ్చు. రండి. 1 బుక్కు 2 బుక్కులు రండి మేడం. ఫటాఫట్ మీరు ఇస్తలేరు. వాళ్ళు ఒక లైన్ కట్టిరు సార్ చెప్పండి. తొందరగా ఒక 5 నిమిషాలలో మళ్ళీ ఇది తర్వాత మన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. పిఎంసిలో లైవ్ వస్తూ ఉంది. మనకు పిఎంసిలో రికార్డెడ్ ప్రోగ్రామ్ ఇది. అందరూ ఎంతో గొప్ప సైనికులు మనమందరం. పత్రిజీ సృష్టించినటువంటి సైన్యం ఇది, ఒక ఆర్మీ. అందులో మా సాయిలన్న ఒక ఆర్మీ. నవ్వుల రారాజు. అన్నం మైక్ ఇస్తే నవ్వడంతో మొదలవుతుంది. అందరు రాయిస్తూ ఉన్నారు. ఆ బుక్కులు ఇక్కడ ఉన్న బుక్కులు తీసుకొచ్చి తెస్తారు. అన్న హనుమంతరావు అన్న బుక్కులు వస్తున్నాయి, వచ్చినాయి. ఈరోజు నిజంగా మనము పత్రి మేడంది జన్మదినం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఎంతో గొప్ప అదృష్టం.
మనం అనుకోకుండా ఈ డేట్ పెట్టుకున్నా మరి పత్రి మేడంది ఒక్క సైడు మరి ఈ బుక్కుల పంపిణీ తర్వాత ఎంతోమంది సందేశాలు ఉంటాయి. ఇంకా మనము ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తూ ఉంటాం. అక్కడ భోజనాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. నవనాథ సిద్ధుల కమిటీ గుట్ట కమిటీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి ఆర్మూరుకు మళ్ళొక ఎనర్జీ తీసుకొచ్చారు వీరందరూ. ఆర్మూర్ అంటేనే పిఎస్ఎస్ఎంకి ఒక ఎనర్జీ. నిజామాబాద్ జిల్లా ఎందుకంటే పత్రిసారి పుట్టిన గడ్డ, ఆయన నడిచిన నేల. మా అబ్బా కిరణ్ అన్న కూడా వచ్చాడు, విక్రమ్ అన్న ఇంకో బుక్. ఓకే, ఎవరిది వారే, కరెక్టే, రైట్ రైట్. అటు పిఎంసీ కెమెరా దగ్గర చూస్తుండాలి అందరూ. భోజనాలు అయిపోయిన తర్వాత కూడా కార్యక్రమాలు ఉంటాయి. మరి అందరి సందేశాలు ఉంటాయి. చాలామంది మరి అతిథులు ఉన్నారు, వారు మాట్లాడుతూ ఉంటారు. పేర్లు రాయించాలి, రాయిస్తున్నారు అందరు, అట్లేం లేదు. అందరికి అలవాటే బుక్కులు తీసుకోవడము, పేర్లు రాయించడము. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అద్భుతంగా శాఖారానికి విరాళం చేయాలనుకుంటాడు కూర్చున్నారు, రాజారాము నారాయణ కూర్చున్నారు అని చెప్పి. ఓకే, మన ఇప్పుడు ఈ శాఖారానికి కూడా మరి అన్నదానానికి డబ్బులు ఇవ్వాలనుకుంటే రాజారాం నారాయణ సార్, రాజారాం నారాయణ గారు అక్కడ ఉన్నారు, వారికి మనం డబ్బులు కూడా ఇవ్వచ్చు. రాని వారందరూ మరి తిరుపతికి రాని వాళ్ళందరూ బుక్కులు దయానంద సార్కి అప్పచెప్పాలి. డబ్బులు బుక్కులు అప్పచెప్తే మరి దయానంద సార్ వాళ్ళు ముందుగా వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ బుక్కులు అప్పచెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఇంకా బుక్కులు మరి ఇంకా కేవలం 10 బుక్కులు మాత్రమే ఉన్నాయి. ఇది చివరి అవకాశం. ఈ 10 బుక్కులు ఎవరైనా తీసుకుంటే కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మరి రండి, మీదికి రండి, రండి పైకి. కేవలం ఇంకా 10 బుక్కులు మాత్రమే ఉన్నాయి. ఎవరు భోజనం అనంతరం కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ ఎంతోమంది మరి అతిథుల సందేశాలు ఉంటాయి. మనము సాయంత్రం దాకా ఎంజాయ్ చేద్దాం. రండి. ఓకే, రండి మేడం, తీసుకున్నారు వాళ్ళు. ఓకే, ఇంకే ఇవే 10 బుక్కులున్నాయి. ఇస్తుంది, రండి మేడం, ఇక్కడికి రండి. ఓకే, అందరూ లిస్టు రాయించాలి.
గిట్లా గిట్లా ఓకే, మేము కూడా వస్తాం ఇలా. వేముల కుర్తి కిషన్ పేరు రాదే రామ్మా. 5 మేడం గారు 5 బుక్ తీసుకుంటా ఉన్నారు. ఓకే మేడం గారికి 5 ఉన్నాయి మేడం, అవి 5 పాంప్లెట్స్ ఉన్నాయి అంత. పాంప్లెట్ నాన్న. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకా బుక్కులు దగ్గరికి వచ్చేసినాయి. రావాలి కూర్చొని వాళ్ళు రమ్మా. అదే ఓకే, మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాం. మనకు వాళ్ళు వెళ్ళిపోయారు, కెమెరామెన్ వెళ్ళిపోయారు సార్ అంతా. కెమెరామెన్ని భోజనానికి వెళ్ళి రమ్మందాం అంటున్నా. భోజనం స్టార్ట్ అవుతుంది. కేసరాజ్ గారు రిలీజ్ చేయాలి పాట. ఎక్కడుంది? ఓకే, పత్రిజీ పాట ఈ మధ్యలో రఘుకుల తిలక రారా అనే పాటకు మరి డబ్బింగ్ పత్రిజీ రారా అనే ఒక పాటను మరి ఆ పాట రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేశవరాజు గారు, ధ్యాన జగత్ కేశవరాజు సార్ గారు ఆ పాట రాయడం జరిగింది, దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఆ పాట విందాం. ధ్యాన జగత్ మాసపత్రిక ఇన్ఛార్జి గారు కేశవరాజు గారు పెడుతురు. ఓకే, సౌండ్ పెట్టండి. కానీ నేను అనుకున్నది ఒకటి ఇస్తామనుకున్నా, ఇయ్యలేవని లాస్ట్ 11 రోజులకు గణపతిని చెరువులో ఇడిచేసినక్కడ చెల్లర పెట్టి ఇంటికి వచ్చినాక బాధతోటి ఏడ్చుకుంటా పన్నాడట. ఎందుకు ఈయన అనుకున్నాడట, 5-6 ఏళ్ళ నుంచి నేను అనుకున్నది కాకొచ్చింది, నాకు కారు కావాలా, కారు కావాలా, కారు కావాలా గణపతి, నాకు కారు ఎప్పుడు కొనిస్తావు గణపతి అంటే, అప్పుడు గణపతి ఒక్కడు చెప్పిండట, నేనే ఎలుక మీద ఉన్నా, నీకు కార్యాడికి వెళ్ళి దేవాలరా అన్నాడట. మరి గణపతి ఉండేది ఎలుక మీద, ఆయనకు ఏది అడిగినా ఇస్తాడు సృష్టికర్త కాబట్టి. చాలామంది శాకారం గురించి ర్యాలీలు చేసినప్పుడు అనుకుంటారు, ఆ పాట ఇయ్యాలి 1 రోజు కదనే వాళ్ళు వింటారే, నేను ఆరోగ్యం అంటున్నారు కానీ ఆ శాకాహారిగా మారినా అనుకో నేను తినేదంతా ఇదైపోతుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను నెల నుంచి బంద్ చేసిన, నేను 2 నెలల నుంచి బంద్ చేసిన, నేను ఏడాది నుంచి శాకాహారిగా మారిపోయినా. ఒక వ్యక్తి అన్నాడు, ఏడాది నుంచి నేను మొత్తం బంద్ చేసిన, ఆరోగ్యంగా ఉన్నా, అంత మంచిగా ఉన్నా,
అందుకోసం మీరు కూడా మారండి అని చెప్పినాక మళ్ళొక మాట చెప్పిండట. ఏమని చెప్పిండు? నేను ఉత్త షోరు రసమే తింటా, ముక్కలు తినా, ఉత్త షోరు తింటా అన్నాడట. అది ఎక్కడికి వెళ్ళొచ్చింది షోరు? నువ్వు దాని మీద ధ్యాస పెట్టినప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి జీవితం ఉంటుంది. యద్భావం తద్భవతి. మన ఆలోచనలే మన వాస్తవాలు. ఎలాంటి తీసుకుంటే అలాంటి విత్తనాలు బయటకు వస్తాయి. మామిడి చెట్టు పెడితే మామిడి చెట్టు వస్తుంది, యాప చెట్టు పెడితే యాప చెట్టు వస్తుంది. అందుకే కొన్ని మనము ధ్యానం చేస్తూ ధ్యానంతో పాటు ఒకటి అంగీకరించాలి. ప్రతిదీ మనం ఏదైతే అంగీకరిస్తామో అక్కడ చిత్తుగాము. ఎందుకంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమంటాము. మన దాకా వచ్చిందాకంటే అక్కడ ఒప్పుకోము. అది ఒప్పుకుంటే నువ్వు ధ్యానం ఎక్కువ చేసేది తక్కువ చేసినా ఆ ఎనర్జీ 24 గంటలు ఆ ఫ్లోలో ఉంటాం మనం. అందుకే ధ్యానం అనేది మనకు ఒక అండ, మనపై పడ సమస్యల బండ, చేసుకోవాల మనసు కాలికుండ, ప్రజల్లో ఉంటాం బంగారు కొండ. ధ్యానం చేసే ఉండదు మంట, నిత్యం చేయాలి 1 గంట, విశ్వశక్తి ఉంటుంది మన వెంట, పోటింది మనలోన పెంట, బ్రతుకుతాం 100 ఏళ్ళ పంట. ఒకసారి ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా 1 పొద్దులు పడితే కోతి కూడా అన్నదట, దేవుడా నేను కూడా 1 పొద్దు పట్టిననుకో నేను 1 పూట తినకుండా ఉండనా అంటే, లేదు ఫస్ట్ పట్టిన వాళ్ళు 24 గంటలు తినద్దు అని చెప్పిండట ఆ ముని, ఆ యోగి. అప్పుడు ఆ కోతి అనుకున్నదట, నేను కూడా మరి 1 పొద్దు పడితే నేను కూడా స్వర్గంకు పోవాలా, నేను కూడా అన్ని సాధించాలంటే నీకెందుకే బాధ అంటే, లేదు నాకు కూడా ఆ ఉపదేశం అవన్నీ అంటే నువ్వు ఫస్ట్ 24 గంటలు ఆగితే సరిపోతుంది అంటే, సరే అని అందరు తిరిగి శ్రావణ మాసంలో మనం ఎట్లా 1 పొద్దులు పడతామో ఆ కోతి కూడా 1 పొద్దు పట్టిందట. ఆకలి అయిపోతుందట, మధ్యాహ్నం 2 అయిందట. అప్పుడు అనుకున్నదట, రేపు 24 గంటలకు రేపు 10 గంటలకు 1 పొద్దు తినాలి కదా, అప్పటిదాకా నాకు ఓపిక ఉంటుందో ఉండదో అని అప్పుడు గురువు దగ్గరికి వచ్చిందట. గురువుగారు 1 పొద్దు ఇడిచేటప్పుడు ఫస్ట్ నేను ఏమి ఇడాలా, మీరు ఏమి ఇస్తారు స్టార్టింగ్లు అంటే, నేను 1 అరటిపండు ఇస్తా, ఆ అరటిపండు తిన్న తర్వాత నువ్వు తర్వాత ఏదన్నా తినచ్చు, ఆ అరటిపండుని మాత్రం 1 పొద్దు ఇడాలా స్టార్టింగ్లో అనగానే, రేపటిదాకా నాకు ఓపిక ఉంటుందో ఉండదో ఆ అరటిపండు నాకు ముందే ఇచ్చేయి, నేను దగ్గర పెట్టుకుంటా, నేను తినచేయ దగ్గర పెట్టుకుంటా, అప్పటిదాకా ఓపిక ఉంటుందో ఉండదో అనగానే సరే అని ఆ అరటిపండు ఇవ్వడం జరిగింది అన్నట్టు ఆ గురువుజీ. అరటిపండు తీసుకున్నాక మళ్ళీ 1 గంట సేపటికి రేపటిదాకా ఓపిక ఉంటుందో ఉండదో ఆ తొక్కన్న తీసి పెడతా కదా పక్కకు అని ఆ తొక్క తీసి పెట్టిందట. ఆ తొక్క తీసినాక అంత రసం గారుతుందట. ఉత్తగా కింద గారిపోతే ఏమవుతుంది, కాలి నోట్లయితే పెట్టుకున్నదట. ఆ అరటిపండు తోడని కరిగిపోయి సరుక్కున లోపలికి జారిపోయిందట. అది 1 పొద్దు ఉన్నట్ట. మనం ధ్యానం గట్టనే చేస్తామన్నట్టు. కళ్ళు మూస్తే గతం, పక్క వాళ్ళకు మాట్లాడతారు. కళ్ళు మూసుకుంటా ఒక గ్యారాలు అంటారు, మా దగ్గర గ్యారాలు అంటారు. గ్యార అంటే అవి చేగోడలు మీరు ఏమంటారు కానీ ఆమె గ్యారాలు కొనుక్కుంటా ధ్యానం చేస్తున్నది సార్. ధ్యానం అంటే మన మీద మనకు ధ్యాస, మన మీద మనకు ఎరక, మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు శివశబ్దం తన చెవులకు నిండితే అపశబ్దం అనేది వినిపించేది. మనలో మన అంతరంగంలో ప్రయాణం చేస్తే బయట ఏం జరుగుతుందో ఇక్కడ లాకేసుకోవాలి. మనది మనకు అన్ని వినిపించినా లోపలికి తీసుకోదు. అందుకోసమే మనలో మనం ప్రయాణం. బయట వెతుకుతే తిప్పలు, లోపల వెతుకుతే కుప్పలు. అపారమైన శక్తి, ప్రపంచంకు వంచే జ్ఞానము, సర్వం సత్యము ఎక్కడో లేదు మనలో ఉన్నదని చెప్పారు. కాబట్టి పత్రిజీ గురించి చిన్న 2 ఉడుగులు పాట పాడతా. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. దీనహీన మానవులకు శౌర్యరసము నింపినావు, గతి తప్పిన మానవులకు గమ్యము చూపించినావు. నీ వెలిగించిన జ్ఞానజ్యోతి ఆరిపోనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. తల్లిదండ్రుల ఆచార్యం అతిథులందరితోనూ కడవరకు మనను ధరణి గొప్పదన్నావు. నిన్ను గన్న ఈ ధరణి ధన్యమైనది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పల్లె పట్నాలకు అద్దులు చెరిపేశావు, సాటి మనిషిలో మెదిలే నీతిని బోధించినావు.
ధ్యానమనే పరివారము సాటి లేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. విదేశాల్లో మన సంస్కృతి శంఖము పూరించినప్పుడు నవయువారంభానికి నందిగీత సాటినావు. విశ్వమే మీ ముందర తల వంచుచున్నది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. బలలమ్మేమంతా బలుమారు తిరుగుచుంటే ధ్యానమనే కేంద్రములో సుజ్ఞానుల చేసినావు. తల్లి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. బోలో సాకార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి. జీవుణ్ణి కోసి తింటావు, జీవుణ్ణి తింటావు కోసి, పెరుగుతుంది మనలో కసి. జీవుణ్ణి తింటావు కోసి, పెరుగుతుంది మనలో కసి. ఎందుకు అటువంటి రుచి, నీ జీవితం చేసుకో చూసి. భక్తి మీద ఉండాల ఇష్టం, మాంసం తింటే నష్టం. మార్చుకోవాలి మన సిస్టం, మార్చుకోకుంటే నష్టం. ఆ భగవంతుడు తీర్చడం మన కష్టం. ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ఆ ధ్యానమే ముద్దు గుమ్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మన మెట్పల్లి శ్యామల మేడం గారి మరి పాట రండి, ఇక్కడ రండి, టీవీలో అలాగే మన వేములకుర్తి తిరుపతి అన్నగారు వేదిక మీదకి రావాలి. వేములకుర్తి తిరుపతి మాస్టర్ గారు వేదిక మీదకి రావాలి. ఒకటి వినవాడాలంటే ఇది ఉండాలి, రికార్డు కావాలంటే అది. హలో హలో ఇది ఆత్మకు శరీరానికి సంబంధించి ఈ పాట. ఆత్మ సంభాషణ శరీరంతోని. ఒక క్షణము బంధము నీది, ఒక క్షణము బంధము నాది, ఒక క్షణము బంధము నీది, ఒక క్షణము బంధము నాది, ఒక క్షణములోనే నీ దారి నీది, ఒక క్షణములోనే నా దారి నాది, ఒక క్షణము బంధము
క్షణము బంధము నాది ఒక క్షణములోనే నీ దారి నీది ఒక క్షణములోనే నా దారి నాది ఒక క్షణములోనే నా దారి నాది. థ్యాంక్ యూ మేడం. మరి 3 గంటల నుంచి ఏముంటుంది ప్రోగ్రాము? ఇంకొక అర్ధగంట తర్వాత ధ్యాన బతుకమ్మ సంబరాలు. మనము బతుకమ్మ సంబరాలు ప్రతిరోజు చేసుకుంటాం. మనం సంవత్సరానికి ఒక్కసారి మనుషులు చేసుకుంటారు, ప్రతిరోజు పండుగ దేవుళ్ళు చేసుకుంటారు. మనం ప్రతిరోజు బతుకమ్మ, ప్రతిరోజు సంక్రాంతి, ప్రతిరోజు శివరాత్రి, ప్రతిరోజు పండుగనే మనకు. మన కామారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు, మరి పిఎంసికి కూడా ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకొని మరి కామారెడ్డి జిల్లాలో అద్భుత కార్యక్రమాలు చేస్తున్న మరి భూమిరెడ్డి గారి అన్న సందేశం. థ్యాంక్ యూ అన్న. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు మరియు ధ్యానులకు, వేదికపై ఉన్నటువంటి వారందరికీ, ముందుగా కూర్చున్నటువంటి వారందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక శాకాహారిలో పాల్గొనడానికి కారణము, నేను ఒకటి నిజంగా ఎక్స్పెరిమెంట్ చేసిన, ఇంగ్లీష్లో ఏమంటారో నేను ప్రయత్నం చేసి చూసిన. థైరాయిడ్ పేషెంట్లకు శాకాహారంలో పాల్గొన్న తర్వాత 45 రోజుల వరకు వాళ్ళ థైరాయిడ్ నార్మల్ అయిందండి. థైరాయిడ్ పేషెంట్లు ఎవరైనా ఉంటే వారిని శాకాహార ర్యాలీలో పాల్గొమనండి. అదేవిధంగా వాళ్ళు థైరాయిడ్ రావడానికి కారణం ఏంటంటే, ఎవరితో ఏమన్నా చెప్పలేక, అయ్యో నాకు అవకాశం ఇస్తే చెప్పుతుంటే అని ఆపుకున్న వాళ్ళు, ఎవరినైనా తిట్టాలంటే తిట్టలేక ఏమనుకుంటారో మళ్ళా తిరిగి మనల్ని తిడతారేమని భయంతో ఆపుకున్న వాళ్ళకు, ఇవంటి ఏదో చెప్పలేక ఆపినటువంటి వాళ్ళకు మాత్రమే థైరాయిడ్ వస్తుందండి. ఆ యొక్క థైరాయిడ్ పోవాలంటే శాకాహారాల్లో పాల్గొనాలి. వాళ్ళకు ఏమనాలో, పుట్టినప్పటి నుంచి ఏమనాలో అవన్నీ యాడ్ చేసుకొని లోతులో నుంచి జిందాబాద్ శాకాహారాలు జిందాబాద్ మనం అన్నటువంటి శ్లోకాన్స్ అన్నీ వాళ్ళ హృదయంతో అంటుంటే ఆ యొక్క థైరాయిడ్ సమస్య ప్రాబ్లం క్లియర్ అయింది. నేను ఒకరిని ప్రయత్నించి చూసిన, మీరు కూడా ఇంకెవరైనా వాళ్ళు పేషెంట్లు ఎవరైనా ఉంటే దీంట్లో పాల్గొనగలరు. ఇది వాస్తవం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పిఎంసి ఆనంద్ గారు, ఆనంద్ అన్న, బాలకృష్ణ సార్, మీరిద్దరు రావాలి, మీదికి స్టేజ్ మీదకి రావాలి. బాలకృష్ణ సార్, ఆనంద్ గారు, చిట్యాల మేడం, మీరు రండి, స్టేజ్ మీదకి రండి, మీరు స్టేజ్ మీదకి రండి. బాలకృష్ణ గారు ఒకసారి, మేడం రండి. మీరు ఒక యజ్ఞం మొదలుపెట్టినప్పుడు ఆ యజ్ఞంలో ఇప్పటిదాకా ఆనందం చెప్పాడు, మనం గురువు గారికి ఏ విధంగా మరి కృతజ్ఞత తెలపాలి. ఆ కృతజ్ఞత తెలిపే భాగంగా రండి. నేను మొన్న వారము వాళ్ళకు బుక్కులు ఇచ్చిన, వాళ్ళు ఈ వారం వరకు బుక్కులు కంప్లీట్ చేసుకొని వచ్చారు. ఆ బుక్కులు కంప్లీట్ చేసిన బుక్కులు మరి బాలకృష్ణ సార్కి ఇద్దామని. రండి మేడం, చిట్యాల నుంచి ఇలా రండి, సార్కి ఇవ్వండి. దయానంద్ గారు, ఇది మీరు క్లీన్ చేయాలి దీన్ని, మీరు జిల్లా బాధ్యతగా. ఎందుకంటే ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ముందు వరుసలో ఉండాలి మనం అందరం, చివరి వరుసలో ఉండకూడదు ఎప్పుడు కానీ. ఆనంద్ గారు రండి, ఇది మీరే డాటా ఫైల్ చేసేది. వాళ్ళు మీకు తిరిగి బుక్కులు ఇస్తున్నారు, మీరు ఇచ్చిర్రు మళ్ళీ తిరిగి ఇస్తున్నారు. చూడండి, గ్రేట్ మాస్టర్స్, మరి చిట్యాల మాస్టర్స్ వారికి వాళ్ళు. ఎందుకంటే తిరిగి అక్కడ నిలబడండి, మీరు అక్కడ నిలబడండి. ఓకే, దయానంద్ గారికి మీరు సార్ ఉంటాడు, దయానంద్ సార్ మీరు వాళ్ళు మొన్న ఎంతో, దయానంద్ సార్
దయానంద్ సార్కి అప్పయ్యప్పుడు ఆయన చూసుకుంటాడు మొత్తం. సార్ తీసుకుని వాళ్ళ దగ్గర రాసుకుంటారు. సార్ మొత్తం బాధ్యత తీసుకుంటారు. చప్పటి కొట్టండి కూర్చున్న వాళ్ళు మంచిగా. ఎందుకంటే వాళ్ళు గ్రేట్. ఎందుకంటే ఏదైనా ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు మనం ముందుండాలి. ఆ ముందుండే పాత్ర తీసుకురు మన జిల్లా నుంచి. మరి వాళ్ళు తొందరగా తీసుకొని మరి ఆ బుక్కులు ఇవ్వడం చాలా గ్రేటు. ఏవో దయానంద్ గారు వెనుకకు ఆ కమ్మ మీద రాయింది ఏం కాదు, కమ్మ మీద రాసుకోరు. వాళ్ళ డీటెయిల్ తీసుకోరు. చిట్యాల నేను మొన్న పోయినాయి కదా, చూడండి అమ్మని చూడండి ఎలా ఉన్నారు వాళ్ళంతా. ఎంత ఫ్రీగా వాళ్ళు 100 రూపాయలు అనుకుంటే ఎంత మంచిగా హాయిగా తిరిగిరు వాళ్ళు ఒక చిన్న గ్రామంలో. చూడండి ఆ చిల్లర డబ్బులు ఎలా తీసుకొచ్చారు. 5,550 రూపాయలు ఒక బుక్కు. సాయవ్వ అమ్మకు సపోర్ట్ కొట్టరు అందరు. హలో, నేను అవి భిక్షెత్తుతున్నాను. వాళ్ళకు మీకు పుణ్యము నాకు పుణ్యం అని చెప్పి వసూలు చేసిన కొంగుబట్టి భిక్షెత్తిన. నేను 5,550 రూపాయలు భిక్షెత్తిన. మేడం మేడం 15,000 రూపాయలు. అందరికీ నమస్కారం. నేను ఈ బుక్ తీసుకొని 15,000 రూపాయలు భిక్షాటన చేసి మా ఫ్రెండ్స్ మా చుట్టాలు అందరి దగ్గర అడుక్కొని తీసుకొచ్చి ఇచ్చింది. అందరికీ థ్యాంక్ యూ. మేడం గారు 15,000 రూపాయలు రాయించిరాయి. 15,000 రూపాయలు ఒక బుక్కులో. ఎందుకంటే ఒక గ్రేట్ మాస్టర్స్ మనం ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ యజ్ఞంలో మనం పాల్గొనాలి. ఓకే 2,000 బుక్ లేకుండా ఆ బుక్లో రాయించండి. మేడం మీరు అది దాని బాధ్యత తీసుకొని రాయించండి. ఓకే థ్యాంక్ యూ. చిట్యాల మాస్టర్. ఇంకో మేడం బుక్ ఏది మేడం? బుక్ లేకుండానే చేసిందా? ఇగో మేడం హరిత మేడం ఉందా? బుక్ ఉందా మేడం? ఇది రాయించండి. ఇగో ఆ బుక్లో రాయించాలి. బ్యాంకులో వేసుకోవాలా? అన్ని బుక్కులు దయానంద్ సార్కి ఇవ్వాలి. ఎవరి దగ్గర బుక్ తీసుకున్న వాళ్ళంతా దయానంద్ సార్కి అప్పచెప్తే డబ్బులు అంతే. మీకు ఎరుకున్న కథనే సార్. మీరు రిటైర్డ్ దీంట్లో మీరా? రాసిన వాళ్ళు రమ్మని తీసుకురమ్మను. బుక్కులు ఎవరెవరున్నా దయానంద్ సార్కి అప్పచెప్పాలి. 3 గంటలకు ధ్యాన బతుకమ్మ సంబరాలు ఉంటాయి. అందరూ రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? బతుకమ్మ సంబరాలు రెడీ ఉన్నారా? ఓకే. మా ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు లెక్కలేని శాఖార్యాలు చేసి మరి తెలంగాణ ఆంధ్రలో బాగా తిరిగి మరి ఒక పిరమిడ్ మోడల్ స్కూల్ కూడా తయారు చేసి అన్ని కార్యక్రమాలకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, పిరమిడ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని అదేవిధంగా ఈరోజు ఇప్పుడు పిఎంసి డైరెక్టర్గా మరి ఒక బాధ్యత తీసుకుంటూ మన ఆనంద ప్రసాద్ అన్న మరి అన్నగారి సందేశం. గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి బాగా అలసిపోయాం కదా భోంచేసి. మన ఆరుమూరు మాస్టర్లు అద్భుతంగా భోజనం చేశారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం భోజనానికి. ఎలా ఉంది భోజనం? గట్టిగా చెప్పాలి. మరి మన ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరగబోయే
కార్యక్రమానికి ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దామా? అది అద్భుతంగా జరగాలి. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉందాం. తిరుమల తిరుపతి ఇది కాకతాళీయం కాదు, ఇది విశ్వ ప్రణాళిక. బాలాజీ వెంకటేశ్వర స్వామి మరి ఇక్కడే ఉన్నట్లుగా ఉంది, మనం తిరుపతిలోనే ఉన్నట్లుగా ఉన్నాం. ఈరోజు మన వెనక ఒకసారి చూస్తే తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, దత్తాత్రేయ స్వామి మరి వాళ్ళు కొలువై ఉన్నారు ఇక్కడే. వారి సమక్షంలో మనం అంతా ఆ తిరుపతిలో జరిగేటువంటి సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు మహతి ఆడిటోరియంలో 7 రోజుల పాటు అంగరంగ వైభోగంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, పిఎంసి ప్రపంచమంతా 800 కోట్ల మంది చేతిలోకి వెళ్ళిపోవాలి, ఇదే మన లక్ష్యం. కళ్ళద్దాలు తీసేయండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, దయచేసి ఎవరు మాట్లాడద్దు, శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. బ్రహ్మమనగ వేరు పరదేశమున లేదు, బ్రహ్మమనగ తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ. మనమంతా దేవుళ్ళం, మనమంతా దైవ పదార్థాలం. అదే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది. ఈ భూమి మీద మనం ఏది సంకల్పిస్తే అదే జరుగుతుంది. తిరుపతిలో జరిగేటువంటి ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరగాలి, 800 కోట్ల మందికి వెళ్ళిపోవాలి, పిఎంసి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ఇదే మన సంకల్పం. సంకల్పాలు చేయాలి విశ్వ కళ్యాణం కోసం. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. పట్టు పట్టరాదు పట్టి విడువగరాదు, పట్టెనేమి బిగియ పట్టవలయు, పట్టి విడుట కంటే పడి చచుట మేలయా, విశ్వదాభిరామ వినురవేమ. పట్టుపడదాం గట్టిగా, ధ్యాన మహాయజ్ఞం గట్టిగా జరగాలని, బాగా జరగాలని మనమంతా గట్టి పట్టుపడదాం. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, కేవలం శ్వాస. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. మరొక 3 నిమిషాలు శ్వాసతో ఏకమవుదాం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. మన సంకల్పం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరగాలి. కేవలం శ్వాస, హాయిగా ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవుదాం. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేము, ముక్కులోని గాలి ముక్తికి దారయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ గాలిలో పుట్టాము, గాలిలో పెరిగాము, కానీ ముక్కులో గాలి ఎంత మర్మం ఉందో మనకు తెలియదు.
ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు. ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి మనం ఏది సంకల్పిస్తే అదే జరుగుతుంది. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మరొక 2 నిమిషాలు హాయిగా ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవుదాం. మనసులోని ముక్తి మరి ఒక చోటను వెదుకబోవు వాడు వెర్రివాడు, గొర్రె సంగబేటి గొల్ల వెదకురీతి. గొల్లవాడు గొర్రెపిల్లని సంకలో పెట్టుకొని ఊరంతా వెతుకుతాడు గొర్రెపిల్ల ఎక్కడ పోయిందని. మనసులోనే ముక్తిని పెట్టుకొని ప్రపంచం అంతా వెతుకుతున్నాం మనం. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మరొక నిమిషం దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా. సంధ్య వార్వనేమి జపము సేయగనేమి, వేదశాస్త్రములను వెలయనేమి, పరముగనని వాడు బాపడు కాడురా. విశ్వదాభిరామ వినురవేమ. సంధ్యావందనాలు చెప్పవచ్చు, శాస్త్రాలు పఠించవచ్చు. బ్రహ్మజ్ఞానం తెలుసుకోలేకపోతే బ్రాహ్మణుడు కాజాలడు. మనమంతా బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న బ్రాహ్మణులం. మనం ఏది సంకల్పిస్తే అదే జరుగుతుంది ఈ భూమి మీద. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. 30 సెకండ్స్. 20 సెకండ్స్. 10 సెకండ్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా గట్టిగా నాతో చెప్పండి. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు చలో తిరుపతి. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు. థ్యాంక్ యూ. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వేదిక నుంచి మరి పత్రి మేడంకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. మరి ఇక్కడ ఎవరు మాట్లాడినా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఆవు కథే. మనం ఆవు కథ తెలుసుగా అందరికీ. సరే, ఆ కథ నేను ఇప్పుడు చెప్పను. ఇప్పుడు మనము తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఎందుకు చేస్తున్నాము? ఒక నిమిషం సార్, ఒక నిమిషం మాట్లాడిన తర్వాత ఈ తిరుపతి మహాయజ్ఞం మనం ఎందుకు చేస్తున్నామంటే, ఈరోజు మనం ప్రపంచమంతా అందరూ మన మిత్రులందరూ మాట్లాడారు. ప్రపంచమంతా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనకు తెలుసు. యుద్ధాలు, దీని వెనక ఆధిపత్యం. ఈరోజు మనం తినే ఆహారం అంతా కూడా కలుషితం అయిపోయి విష ప్రభావం. మరి అది తిన్న ఆహారంతో రోగాలు. ఆ రోగాలకి నిరంతరం మందులు వేసుకుంటూనే ఉండాలి. ఆ మందులు వేసుకొని చావకుండా బతకకుండా ఇన్సూరెన్సులు కట్టాలి. ఈ కంపెనీలను బాగు చేయడం కోసమే ఈ ప్రజలందరూ ఉన్నారని ఆత్మజ్ఞానం లేని మేధావులంతా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. మరి అలాంటి పరిస్థితులు మారాలని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించి ధ్యానం ద్వారా, శాకాహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందాలని మరి ఇప్పటికే కోట్ల మందికి ధ్యానాన్ని, శాకాహారాన్ని ప్రచారం చేసి లక్షల మంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా మరి మనమంతా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందామా లేదా? మరి పొందిన మనం మాత్రమే పొందితే సరిపోతుందా? కనీసం ఆర్మూర్లో 60,000 మంది ఉన్నారు. ఈ 60,000 మంది ఈరోజు ఇక్కడ లేరు. ఉన్నారా? లేరు. అలాగే 800 కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఈ శాకాహారము, ధ్యానం అందాలా వద్దా? అందాలంటే మనము ఇంతమంది ఉండి ఈ ఆర్మూర్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురాలేకపోయామంటే, ప్రపంచంలో 800 కోట్ల మంది దగ్గరికి మనం వెళ్ళాలి అంటే
మనం మాత్రం వెళ్తే సరిపోతుందా? సరిపోదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈరోజు టెక్నాలజీతో యుద్ధం జరుగుతుంది. 12,000 కిలోమీటర్లకు ఇక్కడి నుంచే మిసైల్స్తో రాడార్లతో యుద్ధం చేసేటువంటి టెక్నాలజీ వచ్చింది. అంటే టెక్నాలజీతో యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు. కాబట్టి మనం టెక్నాలజీతోనే ప్రపంచం అంతా వెళ్ళాలి. ఆ టెక్నాలజీతో ప్రపంచం అంతా వెళ్ళాలంటే మనకేం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి. పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. పిఎంసి చెప్పండి గట్టిగా. ప్రతిక్షణం సత్యదర్శనం. గట్టిగా చెప్పాలి. పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. ప్రతిక్షణం సత్యదర్శనం. ఇది ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి వెళ్ళాలి. ఆ సంకల్పం కోసమే మనం తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. ఈ ధ్యాన మహాయజ్ఞానికి మనం అందరం భాగస్వాములు కావడమే కాకుండా మన బంధువులు, మన మిత్రులు, మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి, మన శత్రువులను కూడా ఆ ధ్యాన మహాయజ్ఞంలో భాగస్వాములు చేద్దాం. దానికి తన్ మన్ ధన్ మనం ఎలాగూ మనం ఇస్తాం. మన చేతిలో ఉన్నది మనకు సంపద, మనకు సాధ్యమైనంత వరకు. అలాగే మన బంధువులు, మిత్రులు ఇక్కడ ఉన్నాయి కదా, పుస్తకాలు ఇప్పుడు తీసుకున్నాం కదా, మనము 20 మంది, కనీసం ఒక వ్యక్తి 20 మందికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి వాళ్ళని ఆహ్వానించండి, మీరు ఈ కార్యక్రమానికి రండి. రాలేకపోతే ఆ సమయంలోనే మీ ఇంట్లోనే కూర్చొని మీరు టీవీ చూస్తూ ధ్యానం చేయండి. అక్కడికి వచ్చినా సరే మీ ఇంట్లో కూర్చొని మీరు ధ్యానం చేసినా సరే, లేదా మీకు అవకాశం ఉంటే ఒక 10 రూపాయలు దానికి అక్కడ వచ్చే యోగులకి అన్నదానం చేయండి. అవకాశం లేకపోయినా పర్వాలేదు, మీరు వచ్చి చూడండి అని మీరు మీ మిత్రులకి, మీ బంధువులకి, కనీసం ఒక వ్యక్తి 20 మందికి. ఇంకా పుస్తకాలు ఉన్నాయి కాబట్టి పాంప్లెట్లు, పుస్తకాలు తీసుకెళ్ళి మీ బంధువులందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వైట్ చేయవలసిందిగా మీ అందరికీ ప్రార్థన చేస్తూ థ్యాంక్ యూ అన్న. రాజానే కదా, తిరుపతికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ 60 మందికి టికెట్లు బుక్ అయినాయి. రాజన్న తీసిండు, ఇద్దరు టికెట్ తీసిండు, అన్నీ తీసిండు. ఇప్పుడు నాన్ ఏసీ, ఏసీ లేని ట్రైన్లకు ఒక 1000 రూపాయలకు అచ్చుడికి పోవడానికి ఖర్చు అవుతుంది మనకు. ఇంకెవరైనా వచ్చేటోళ్ళు ఉంటే నాకు కానీ, రాజన్న కానీ, నీలిమ మేడకు కానీ ఫోన్ చేయరు మీరు. మీ టికెట్లు ఇంకా తీస్తామంటుండు రాజన్న. చెప్పు రాజన్న. ఇప్పుడు ఆర్ఏసీ ఉంది, కూర్చోవడానికైతే సీట్ వస్తుంది. మనకు విశ్వం సహకరిస్తే కన్ఫామ్ కూడా అవుతుంది. ఎవరన్నా టికెట్ బుక్ చేయాలనుకుంటే నా నంబర్ కాల్ చేయండి, 9440019909. ఈ నంబర్ కాల్ చేయండి, నేను బుక్ చేస్తాను. ఓకే. తిరుపతి ట్రైన్లో రావాలంటే రాజన్నకు అడగాలి. మన బుక్కులు రాసినవి చెప్పాలంటే దయానంద సార్కి ఇవ్వాలి. వాళ్ళు బుక్కులు తీసుకొని వస్తారు. బాలకృష్ణ. అందరికీ నమస్తే. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతంగా శాఖాహార ర్యాలీ చేసుకున్నాము. ఈరోజు ఇంకొకటి ఏంటంటే ధ్యాన మహాయజ్ఞం బుక్స్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కలెక్ట్ చేసి అమౌంట్ స్టేజీ మీద తీసుకొచ్చి ఇచ్చారు. మరి ఆ తల్లులందరికీ కూడా ప్రణామాలు. ఎందుకంటే అంటే వాళ్ళు చిల్లర కూడా తీసుకొచ్చారు, 5 రూపాయలు 10 రూపాయలు కూడా. అంటే వాళ్ళు ఎట్లా అడిగి తీసుకొచ్చారు అనేది వాళ్ళు ఇచ్చిన అమౌంట్ చూస్తుంటే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మరి అందరి ఎనర్జీ దాంట్లో యాడ్ అవ్వాలి మనకి. మరి థ్యాంక్ యూ. మరి మేము వెళ్తాం. మరి ఇంకా కొంతమంది మరి ఇన్వైట్ పిలవాల్సింది కాబట్టి మరి ఇది ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం. అందరికీ సార్ ఇది ముందుండాలా? అందరికీ నమస్తే అండి. ముందుగా మనందరికీ కూడా ఇంత అద్భుతమైన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మన అందరం కూడా ఆత్మాభివందనాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అలాగే ఈరోజు అమ్మ స్వర్ణమాల అమ్మ బర్త్డే విషెస్ కూడా మనం చెప్పుకుందాం. మరి ఈరోజు చాలా చాలా అద్భుతంగా ఇక్కడ శాఖాహార ర్యాలీ జరిగింది.
మరి ఇది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆర్గనైజింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను కోరుట్ల నుంచి వచ్చానండి. నా పేరు ఝాన్సీ. మరి మన గురువుగారి ఆశయం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మరి అందులో భాగంగానే కోరుట్లలో పిరమిడ్ నిర్మాణం జరుగుతుందండి. అంటే పబ్లిక్ పిరమిడ్. ఆ పిరమిడ్కి మనం భూమి పూజ 6వ తారీఖుని నిర్ణయించడం అయింది. కాబట్టి మీరందరూ ఆ భూమి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరి దీనికి స్థలదాతలు శివగణేష్ గారు, జమునా మేడం గారు, వాళ్ళకి ఒక్కసారి మనం క్లాప్స్ కొడదామండి గట్టిగా. 6వ తారీఖు చెలో కోరుట్ల, 6వ తారీఖు చెలో కోరుట్ల. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం అసలు నేను అందరికీ వందనాలండి. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. కొరుట్ల పట్టణంలో ధ్యాన మందిర నిర్మాణం కావాలని ఒక సంకల్పం వలన మా ద్వారా స్థలం తీసుకోవడం జరిగింది. ఆ సంకల్ప ధ్యానం ఇప్పుడు నడుస్తుంది. ఈరోజు 35వ రోజు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మేము అక్కడ నడుస్తుంది ధ్యానము. మళ్ళీ వెళ్ళి అక్కడ జాయిన్ అవుతాము. ఇక్కడ అందరు ఒక వేదిక దగ్గర అందరు ఉన్నప్పుడు పిలిస్తే అందరికీ ఒకటేసారి మెసేజ్ వెళ్తుందన్న ఉద్దేశంతో, అట్లాగే ఈ శాకాహార ర్యాలీలో కూడా పాల్గొనాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వారందరికీ కొరుట్ల త్రిశక్తి ధ్యాన మందిరం తరఫున అందరికీ ఆత్మీయ ఆహ్వానం. అందరూ పేరు పేరున అందరూ రావాలని కోరుకుంటున్నాము. ఇందులో పాల్గొని మా సంకల్పానికి మరింత చేయూతనివ్వగలనని కోరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. 6వ తారీఖు కోరుట్ల. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం. డాక్టర్ సీనన్న, మనము ధ్యాన బతుకమ్మ ఆడాలి. మరి నువ్వు ఇడికి రావాలి. నువ్వు గాడ లాస్ట్ పుట్టి ఎట్లా? ధ్యాన బతుకమ్మ ఆడేది మనం. డాక్టర్ సీనన్న భూపతిరాజు. మరి ఆ లోపల బావయ్య మన ఆర్టీఓ అన్న గారి సందేశం విందాం. మీ సందేశం తర్వాత మా బతుకమ్మ ఆట, మీ మాట తర్వాత మా ఆట. బ్రహ్మాండంగా వింటారు. అందరూ బతుకమ్మ ఆడే మూడ్లో ఉన్నారు. ఇప్పుడు మాటలు చెప్తే వినే మూడ్లో లేరని నేను అనుకుంటున్నా. అవునా? సరే, మైక్ ఇచ్చినందుకు నేను మాటలు చెప్తాను. థ్యాంక్ యూ. ఈ యొక్క నా పేరు అంటే అంతరంలో ఆత్మ కలిగినటువంటి ఈ దేహం పేరు బావయ్య. వీడు చేస్తున్న పని ఆర్టీఓ వృత్తి. సో మొట్టమొదటగా రాష్ట్రంలో నలుమూలల శాకాహార ర్యాలీలు ఉధృతంగా సాగడానికి ఉత్ప్రేరకము పెట్రోలు, డీజిలు, గ్యాసు అన్నీ అయినటువంటి మన భూపతిరాజు గారికి ఫస్ట్ కృతజ్ఞతలు. వారు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి అడుగుజాడలలో వారి తర్వాత ఈ కార్యక్రమాలను ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో వారి ప్రేరణతో ఈ ఆర్మూర్ మండలంలో శేఖర్ రెడ్డి గారు అండ్ టీం ముందుండి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీరందరికీ కూడా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో మనం అందరంకి శాకాహార ర్యాలీ అనగానే ఖచ్చితంగా మాంసం మానాలి, శాకాహారులు కావాలి అని మనం నినాదాలు ఇస్తాము. మన వాడవాడలో తిరుగుతూ నినాదాలు ఇస్తూ ఉంటాము. అయితే శాకాహారం కావడానికి జంతువుల మీద ప్రేమ,
మూగజీవుల మీద ప్రేమ, అలాగే మనము శాకాహారులయ్యి మనం ఎదగడంలో కూడా అందరూ అంతరార్థం. మరి కేవలము జంతువుల మీదనే ప్రేమనా? మూగజీవాలైనటువంటి జంతువుల మీద ప్రేమ చూపెట్టి మరి మన పక్కనున్నోడి మీద ప్రేమ చూపకపోతే ఎలా ఉంటుంది? జంతువులతో పాటు మన ప్రక్కనున్న వాళ్ళ మీద, మన ఎదురు ఉన్న వాళ్ళ మీద, మన పక్కింటి వాళ్ళ మీద, అందరి మీద కూడా ప్రేమ చూపెట్టాలి. జంతువులను చంపి తినడం మానేసినంత మాత్రాన జంతువుల మీద ప్రేమ పెరిగిపోయినట్లు, మనుషుల మీద ప్రేమ పెరిగిపోయినట్లు కాదు. వాటితో పాటు ఈడ శాకాహారాలు చేసి మనం ఇంటిపోయిన తర్వాత పక్కింటలతో గొడవ పడ్డామనుకో, అది కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా మనలో ప్రేమ అనేది ఉప్పొంగాలి, మనలో కరుణ అనేది ఉప్పొంగాలి. చదివితే డిగ్రీలు మస్తు పొందొచ్చు. చదువుతో పాటు సంస్కారము ఎంత ముఖ్యమో, ధ్యానం చేస్తే ఆత్మ పరివర్తన కూడా అంతే ముఖ్యము. కేవలం డిగ్రీలు పొందినంత మాత్రాన ఉపయోగం లేదు, కేవలం సాధన చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. దానితో పాటు ఆత్మ పరివర్తన జరిగిన నాడే దానికి సార్థకత ఉంటుంది. బ్రహ్మాజీ పితామహ పత్రిజీ గారు ఆశించినటువంటి స్థాయికి మనం ఎదగగలుగుతాం. సో మనము ఈ సాధనతో పాటు కొన్ని పట్టుకోవాలి. అవి ప్రేమను, కరుణను, శాంతిని. ఇంతకుముందు బాలకృష్ణ గారికి నాకు చెప్పారు, ప్రపంచ శాంతి కోసము మనము ధ్యాన యజ్ఞము చేద్దాము, సాధన చేద్దాము అని. ప్రపంచ శాంతి కోసము మనము ధ్యానం చేసే మనలో ముందు శాంతిని నెలకొల్పాలని నేను అంటాను. మనలో శాంతి లేనిది ప్రపంచ శాంతి కోసం నువ్వేం చేస్తావని నేను అడుగుతా. ఖచ్చితంగా మనలో శాంతి నెలకొల్పాలి. దానికోసం సాధన చేయాలి. సాధన చేసుకుంటూ మనము శాంతిగా ఉంటూ ఇంకొకరి శాంతి కోసం మనం ఉపయోగపడాలి. మనలో శాంతి నెలకొల్పిన నాడే ఇంకొకరి శాంతి కోసం మనం ఉపయోగపడతాం తప్ప మనలో శాంతి లేకుండా ప్రపంచ శాంతి కోసం మనం ఏమి చేయలేమని నేను కంఠబద్ధంగా చెప్తాను. కొన్ని వదిలిపెట్టాలి. మన అరిషడ్ వర్గాలు ఉన్నాయి, వాటిని వదిలిపెట్టాలి. ప్రతి క్షణము అనుక్షణము మనం చెక్ చేసుకోవాలి, వాటిని వదిలిపెట్టాలి. ఒక చిన్న కథ ఉంది. ఒక రాజు పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు అన్నీ చదివినటువంటి అందరినీ పండితులని పిలిపిస్తాడు. పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశంలో రాజు అడుగుతాడు, అయ్యా మోక్షానికి పోయే మార్గం ఏంటి, మోక్షానికి చేరే విధానం ఏంది, దయచేసి మోక్షానికి పోయేవారు ఎవరు అర్హులు అని ఆ పండిత లోకాన్ని అందరిని అడుగుతాడు. వాళ్ళందరూ కూడా ఒకరి ముఖాలు చూసుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు మోక్షానికి పోయే వాళ్ళు అర్హులు ఎవరు అని. అలా చూసుకుంటూ ఉండగా ఎవరు వాళ్ళు చెప్పట్లేదు. కానీ వెనుక నుంచి ఒక మామూలు వ్యక్తి హలో మాస్టర్, హలో మాస్టర్ అని ఇట్లా చేతులు లేపుతారు. మిమ్మల్ని కాదు, ఇలా చేయి లేపుతాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసారా? శంకర్ దాదా ఎంబీబీఎస్లో ప్రొఫెసర్ ఒక క్లాస్ చెప్పడానికి వచ్చి ఒక క్వశ్చన్ చేస్తాడు. ఎవరికైనా తెలుసా అంటే పల్లీలు తినుకుంటా చిరంజీవి వెనక నుంచి చేయలేపి మాస్టర్ నాకు తెలుసు అంటారు. అదేవిధంగా ఈయన వెనక నుంచి మాస్టరు అని చేయలేపుతాడు. చేయలేపి ఏంటి నాయన అని ఇలా చూస్తే ఆయన అంటాడు, నేను ఒక మాట చెప్తాను, అర్హులు ఎవరని మీరు అడిగారు కదా, మోక్ష స్థితికి పోయే వాళ్ళు అర్హులు ఎవరని అడిగారు కదా, నేను పోతాను కావచ్చు అంటాడు. నేను పోతే పోవచ్చు. పామరుడు పండితులు శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు చదివినటువంటి పుక్కిటి పురాణాలు పుక్కటిగా చెప్పేటువంటి ఎంతోమంది ఉన్న ఆ ప్లేస్లో వాళ్ళు ఎవరు చెప్పరు. కానీ ఈయన అంటాడు నేను పోతే పోవచ్చు అంటాడు. ఆయన ఏం చదవలేడు, నిరక్షరాస్యుడు. ఆడ ఎక్కడో మామూలుగా పంచగట్టుకొని ఆడ ఉంటాడు. కొందరు కోపంకి వస్తారు, ఏమన్నా నీకు తెలివి ఉండే మాట్లాడుతున్నావా, ఇంతమంది ఇన్ని చదువుకున్న వాళ్ళు వీళ్ళతోని గాంధీ నేను పోతే పోవచ్చు అంటావు, నువ్వు వెళ్ళగలవా, నీకు ఆ స్థితి ఉందా అని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను పోతే పోవచ్చు అన్న దాంట్లో అంతరార్థం పరమార్థం ఏంటంటే నేను పోతే పోవచ్చు, నేను అనే అహంకారం పోతే పోవచ్చు, అది నేను చెప్పినయ్యా. దాని అర్థం అది అంటే అందరికి ఇట్లా సప్పట్లు కొట్టి ఆయనను ముందుకు తెచ్చి సన్మానం చేసి పంపిస్తారు. పండిత పామరులకు ఎంతోమందికి తెలియని విషయాన్ని తెలియజెప్పినందుకు మీకు ధన్యవాదాలు.
నాకు ఈ మైక్ వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన బాబయ్య గారు మరి ఆర్డీఓగా ఉంటూ భవిష్యత్తులో ఒక కలెక్టర్ స్థాయికి ఎదిగి తర్వాత మన పిరమిడ్ల నిర్మాణానికి అన్నిటికీ ఆయన సహకరించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఒక హోదా ఉంది కాబట్టి. మనకు ఆల్రెడీ ఎక్కడ మన పిరమిడ్ కట్టిగా ఎక్కడ సార్ మీ పిరమిడ్ మీకు జాగా ఇప్పించారు ఎక్కడ? అది కమ్మర్పల్లిలో జాగా ఇప్పించి పిరమిడ్ నిర్మాణానికి బాధ్యత తీసుకుంటాం. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీరు బాధ్యత తీసుకోవాలి. మీ ద్వారా అంత జరగాలి. ఎందుకంటే జ్ఞానము తెలిసిన వాడే మాట్లాడగలుగుతాడు, సత్యం తెలిసిన వాడే చెప్పగలుగుతాడు, వేరే వాడు చెప్పలేరు. కాబట్టి మనకు ఈ ప్రాపంచికంగా సేవ చేస్తూ ఆధ్యాత్మిక వైపు కూడా వాళ్ళు బాధ్యత తీసుకునే రోజులు వస్తాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు శాకాహార బతుకమ్మ దానికి మన డాక్టర్ సీనాను నాయకత్వం వహిస్తాం. నా చేతులకి వెళ్ళి నీ చేతులకి. అమ్మ ముందైతే శాకాహార బతుకమ్మని తీసుకురండి. రెడీ? పాటలు ఏమున్నాయి అప్ప? అమ్మ శాకాహార బతుకమ్మ ఆడేటి వాళ్ళంతా ముందడికి రండి. గీడ స్టేజ్ ముందడికి దయచేసి అందరూ. ఇక్కడ నుంచి ఆడిపిద్దాం తొందరగా. ఆత్మస్థితిలో ఉన్నవారంతా ముందడికి రాగాలి. మ్యూజిక్ పెట్టు. ఆ టేబుల్ మీదనే పెట్టండి. అమ్మ ప్రతి ఒక్కరు బతుకమ్మ ఆడొచ్చిన వాళ్ళంతా ఆడవాలని కోరుకుంటున్నాం. లేకుంటే మగవాళ్ళు ఆడతారు, మీ ఇష్టం. స్టార్ట్. రండి. హై హై హై. ఆ బుక్ ఇటీ అని గోవిందపేట సునీత అమ్మ, సునీత మేడం తొందరగా రండి. అందరూ మీరు వస్తే తొందరగా వచ్చేస్తారు అందరూ. కోడి చెల్రా. స్టార్ట్. ఏ చేసినా ఆడతారు. రైట్. జై హై హై. అమ్మ బతుకమ్మ ఆడొచ్చిన వాళ్ళంతా ఇక్కడికి రాగలరు. అమ్మ మీరు బతుకమ్మ ఆడడం వల్ల ఎన్నో కర్మలు దగ్ధమవుతాయి. శాకాహార బతుకమ్మ. ఆగు. మొగళ్ళంతా అయ్యో జెంట్స్ అంతా ఇక్కడ సైడు, జెంట్స్ అంతా ఇక్కడ సైడు. ధ్యానం అంటేనే ఆటలు పాటలు. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత అన్ని ఆటలే పాటలే. వైరాగ్యం మనకు అద్దు, వైభోగమే మనకు ముద్దు. జెంట్స్ అంతా ఇక్కడ సైడు. జెంట్స్ దయచేసి జెంట్స్ అంతా ఇక్కడ సైడ్ రావాలి. స్టార్ట్. హై 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 హై. జెంట్స్ అంతా ఇక్కడ. నర్సయ్య మాస్టర్ జెంట్స్ అంతా ఇక్కడ సైడ్. భూమన్న
ఏ భూమన్న ఇదంతా ఏర్పడి సిగినలపురం రాజు మాస్టర్ హై 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 డ్యాన్స్ చెయ్యడానికి వాళ్ళు కాలు తీసి కాలు పెట్టుర్రు గంతే. ఎక్కడ అక్కడ నిల్చుండి ఇగో గింతాను ఇగో కూర్చున్నాను సుగా అన్న మనం సుగా గింతే గింతే అందరం స్టేజ్ మీద ఉన్నాళ్ళు సుగా అందరూ ఇగో అయ్యో ఇట్లా పట్టుకోరు అందరూ ఇంత ఇరుగు ఇరుగు ఇగో మేమ్స్కి ఎగురుతున్నాం మేమ్స్కి ఎగురుతున్నాం. ఈడ మీకంటే మాదే ఉన్నది డ్యాన్స్. అమ్మ మేమ్స్లో ఎత్తున్నాం. ఏ పట్టుకో 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 ఇట్లా పట్టుకోనే ఎవరు భూపతనా వైరాగ్యం మనకద్దు, అంత వైభోగమే. హై 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 పొన్నామా పొన్నామా నిన్ను పొన్నామా యాలలానా శాకాహార బతుకమ్మ అద్భుతం. ఎక్కడైతే స్త్రీలు సంతోషంగా ఉంటారో అక్కడ అష్టైశ్వర్యాలు కొలువు తీరుతాయి, అన్ని అవ్విచ్చవే ఊరికొస్తాయి. హై 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 భూపతన్న ఇల్లగిరా. హే భూపతన్న డ్యాన్స్. హే 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 సార్ హే 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 సూపర్ సూపర్ అద్భుతం మహా అద్భుతం. సూపర్ ఒకసారి మంచిగా డ్యాన్స్ చేయండి సార్, మీరు చెయ్యండి ఏం కాదు. ఏది కావాలా చెప్తే ఏది కావాలి. ఇక ఇక సార్గో ఇక మన సార్గో ఇక పాట పాట పెట్టు డ్యాన్స్. అదే ఆ పాట ఇవ్వ అదే ఇవ్వ. అది 10 నిమిషాలు అనే అన్నా. సునీత మేడం అమ్మా, గోవిందపేట సునీత మేడం తొందరగా. హై 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 పత్రి సారు ఎంతో ఆనందపడుతుండు ఎగురుడికి.
అదే మరి అదే పెట్టిపిద్దు. అద్భుతం. ఇప్పుడు అద్భుతమైన పాట వస్తుంది. ఇంకో పాట. హై హై హై. పత్రి సార్ పాట. హై హై హై. సార్ సార్ హై. నీళ్ళలో ఉన్నారా సావిత్రపుత్ర రారా, నీ నీళ్ళలో ఉన్నారా. బోధనలో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి, సావిత్రి పుత్ర రారా నారా, సావిత్ర పుత్ర రారా రారా. బోధనలో జన్మించి నువ్వు బోధ చేయగా రారా, బోధనలో అలా నేర్పుతున్నారు. శాకాహారము అంటే నీకెంతో ఇష్టము కదరా, పిరమిడు శక్తి అంటే మూడింతల విషయరా. సావిత్రి పుత్ర రారా, నీ ఘాటు కదరా, సావిత్ర పుత్ర రారా రారా. బోధనలో జన్మించి బోధనలెన్నో చేసి, అన్ని పాటలు మన ధ్యాన పాటలే. తనకి అదే అది అయిపోయి చెప్పే అదే వస్తుంది. గది ఒకటి ఉంటుంది. ఇక మనము మొత్తం మాట్లాడు డీజే పాట పెట్టి లమ్మడోళ్ళు వాడతారు చూడు, అది మస్తు వస్తుంది. అజ్ఞానం తొలగించి ఏది ఉన్నది ఉన్నది అట్లా పెడతాడు వెంటనే. కిషన్ మాస్టర్ ధ్యానం చేద్దాం రో పాట పెట్టి మన లాస్ట్ ఇక ఫైనల్ అది అయిపోగానే ఊరు ఊరు తిరిగి మా మన్నలనెన్నో పొంది మనసులు వెళ్ళిన పత్రి
ఏయ్ 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 తెలంగాణలో పుట్టి ఈ జగతికి రాజమోటి మా పిల్లన గ్రోవీరారా. ఇప్పుడు అద్భుతమైన పాట ధ్యానం చేద్దాము రో అన్న. లాస్ట్గా ఫైనల్ అదే తల్లి గోదావరి ఫైనల్. సాగిపోతున్నారు జ్ఞాన సాగర్. హై 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 సాగిపోతున్నారు పటే తల్లి గోదావరి సాగిపోతున్నా జ్ఞాన సాగరంబున సాగిపోతున్నా దేశ విదేశాలకు సాగిపోతున్నా. అన్నా అన్నా దా బా దా బా దా రే రాజా దాయే సార్ మీరు రాని మధ్యలో మధ్యలో. ఏయ్ 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 హై 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 ఎగరనలుసుగా ఎగురుతురు. ఏ కెమెరామ్యాన్ గిటి గిటి చూడకపరి. అన్నా అన్నా మీరుగా నిజాన్ సార్ ఒక్కపరి డ్యాన్స్ చేయి. లాస్ట్గా అద్భుతం. ఎవరు 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 హై 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 ఈడ ఆవుతాను లేవు. సూపర్ సూపర్ అంటున్నా. వారు ఎవరు హై 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 అన్నా ఏ ఒక్క పరిగా అన్నం చేద్దామురు అన్న శాసనం పడదామురు. జ్ఞానము సూపర్ ఎగుంటుంది. ఎప్పుడైనా ధ్యానం అంటారు సూపర్. ధ్యానం చేద్దామురో అన్న శ్వాసను పడదామురో అన్న
అన్నలార ధ్యానం మోరో అన్నల శ్వాసను పడదామురో అన్నలార పిడికిల్ పడదామురో అన్నల నెత్తి మీద కొడదామురో. సూపర్, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇదే వైరాగ్యం అయిపోయినాక వైభోగం అంటే ఇదే ఆనందం. ఏది మీరేమన్నావా చెప్పండి. ఈ ఆనందాన్ని పంచినటువంటి ఆర్మూర్ త్రిమూర్తులు గంగారెడ్డి సార్కి, తిరుమల గంగారాం సార్కి, అలాగే శేఖర్ రెడ్డి సార్కి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సార్. Did